లోకస్వార్త 17వ అధ్యాయం. లోకస్వార్త 17వ అధ్యాయము 26. నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు ఉండే. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండేది. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకమును కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండేవాడు ఇంట ఉండు, తన సామాగ్రిని తీసుకుని పోవటకు దెక్కకూడదు. అలాగే పొలములో ఉండేవాడును తిరిగి రాకూడదు. చాలు, దయచేసి కూర్చున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు యేసుక్రీస్తు నామమునకే చెల్లును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. ఆన్లైన్లో ఉన్న వారికి కూడా నా వాయిస్ వినబడుతుందా? ఆన్లైన్లో ఉన్నవారికి ఈరోజు మొదటి ముద్ర అనేటువంటి అంశం గురించి మాట్లాడలేదు, కానీ నిన్న ఆదివారం రోజు మనము బయటకు పిలువబడిన వారు అనేటువంటి వర్తమానం గురించి మనం మాట్లాడుకున్నాం. దాన్ని కంటిన్యూ చేయడానికి ఈరోజు నేను ఇష్టపడుతున్నాను. నిన్న ఆదివారం యొక్క అంశము బయటకు పిలువబడిన వారు. ఆ బయటకు పిలువబడిన వారు ఎవరు అనేటువంటి విషయం గురించి మనము ఆలోచించినప్పుడు నోవాహు యొక్క కాలం గురించి మనం విన్నాం. ఆ తర్వాత లోతు యొక్క కాలం గురించి మనం విన్నాం. ఇక్కడ మనకి మూడు కార్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొదటిది నోవాహు యొక్క కాలం, నోవాహు యొక్క తరం. రెండవది లోతు యొక్క కాలము, లోతు యొక్క ఆ కాలంలో జరిగిన కార్యాలు. మూడవది మనిషి కుమారుని యొక్క రాకడ, మనిషి కుమారుని యొక్క కార్యాలు. ఈ మూడు కార్యాలను అవి మూడు కూడా ఒకే విధానంలో ఒకే కార్యాలుగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనిషి కుమారుని యొక్క మీకు నిన్న ఆదివారం చెప్పింది నోవాహు దినాలు, అదేవిధంగా లోతు యొక్క దినాలు. ఆ రెండింటి గురించి తెలియాలి అంటే లాజర్ గొట్టి ముక్కల అనేటువంటి ఛానల్ ఒకటి ఉంటుంది. ఆ ఛానల్లో కనుక చూస్తే నోవాహు దినాలు ఎలాగా ఉన్నాయి, అదేవిధంగా లోతు యొక్క దినాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ తర్వాత ఇప్పుడు మనిషి కుమారుని యొక్క దినం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత దినం. మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత దినం అనేటువంటి వర్తమానం అంశం గురించి మనం మాట్లాడుకుందాం. నోవాహు కాలంలో ఉన్నది మనం మాట్లాడుకున్నాం, లోతు కాలంలో ఉన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనిషి కుమారుని యొక్క ఆ ప్రత్యక్షత దినం. ఎందుకు ప్రత్యక్షత అని నేను అంటున్నానంటే, ఇక్కడ మనకి లోకస్వార్త 17వ అధ్యాయము ఈ 26 నుంచి 30 వచనాలలో కనబడేది మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత దినం అని రాయబడి ఉంది. దాని గురించి రోజు మాట్లాడుకుందాం. ఓకేనా? వినండి, జాగ్రత్తగా వినండి. నోవాహు దినాల్లో ఎలా జరిగినాయో, ఏ కార్యాలు అయితే జరిగినాయో, లోతు దినాలలో ఏ కార్యాలు జరిగినాయో, అదేవిధంగా మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత దినమును కూడా జరుగును. ఈ లేఖనము రాకడా లేకపోతే ప్రత్యక్షం అవ్వడమా అనేది చాలా మంది చాలా రకాలైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారు. అసలు ఇంతకీ ప్రవక్త వర్తమానం ప్రకారము, ఈ లేఖనాల ప్రకారము మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడేది రాకడా లేకపోతే అది ప్రత్యక్షం అవ్వడమా అనేటువంటి కార్యాలు ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు? సరే, వాక్యంలోనికి వెళ్దాం. నోవాహు దినాల్లో ఏ విధమైన కార్యాలు జరిగాయి, అవే దినాలు మనిషి కుమారుని యొక్క రాకడలో జరుగుతుంది అని వాక్యం చెప్తుంది.
నోవాహు దినాల్లో ఏం జరిగింది అనేది కనుక మనకు అర్థమైతే అప్పుడు మనకు ఈ మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షమయ్యే దినాలలో అదే జరుగుతుంది. ఓకేనా? ప్రత్యక్షం అవడం ఏంటో నేను చెప్తాను. నోవాహు దినాలలో జరిగిన కార్యం ఏంటి ఒకసారి చూడండి. 26 నోవాహు దినములో జరిగినట్టుగా మనిషి కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేస్తున్నారు? 1 తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ కాలంలో నోవాహు కాలంలో జరిగిన కార్యం ఏంటి అని అంటే తింటున్నారు, తాగుతున్నారు, పెండ్లాడుతున్నారు, పెండ్లికి ఇస్తున్నారు. ఇది నోవాహు కాలంలో జరుగుతున్న సంఘటన. ప్రైజ్ ది లార్డ్. ఈవెంటేనా? సంఘటన లేదా ఒక కార్యం జరుగుతుంది అక్కడ. నోవాహు కాలం తర్వాత, వినండి జాగ్రత్తగా, నోవాహు కాలం తర్వాత తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకునేవారు లేరా? మరి ఇప్పుడు మనిషి కుమారుడు యొక్క రాకడ ఎప్పుడు రావాలి అని అంటే తినేటప్పుడు రావాలా? జనులందరూ తింటూ ఉంటారు, త్రాగుతూ ఉంటారు, పెండ్లాడుకుంటూ ఉంటారు, పెండ్లికి ఇచ్చుకుంటూ ఉంటారు. అప్పుడే ఆయన మనిషి కుమారుడు రావాలి. జలప్రళయం తర్వాత తినేవారు లేరా? ప్రపంచమంతా తింటూ లేదా? త్రాగుతూ లేదా? పెండ్లి చేసుకుంటూ లేదా? పెండ్లికి ఇవ్వబడుచు లేదా? ప్రైజ్ ది లార్డ్. అన్ని కార్యాలు అలానే జరుగుతున్నాయి కదా. మరి మనిషి కుమారుడు నోవాహు కాలం తర్వాత ఎందుకు రాలా? మనిషి కుమారుడు నోవాహు కాలం తర్వాత ఎందుకు రాలా? లేదా ఇది చెప్పబడిన లేఖనం మనవారు అనేటువంటి మాట ఏంటంటే ఇది యేసుక్రీస్తు మొదటి రాకడ తర్వాత జరిగిన చెప్పబడిన మాట. అది అంతేనా? ఇక్కడ రాయబడిన ఈ మాట యేసుక్రీస్తు ఆరోహణమై అయిపోయిన తర్వాత జరిగే కార్యం. మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యేది యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత జరిగే కార్యం. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, మొదటి రాకడలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత జనులు తినుచు త్రాగుచు పెండ్లి ఆడుచు పెండ్లికి ఇవ్వబడుచు లేరా? నోవాహు కాలం తర్వాత ఉన్నారు, నోవాహు కాలంకి ముందు ఉన్నారు, యేసుక్రీస్తు కాలానికి ముందు ఉన్నారు, మొదటి రాకడ యేసుక్రీస్తు ముందు ఉన్నారు, యేసుక్రీస్తు తర్వాత కూడా ఉన్నారు. మరి ఈ లేఖనం నెరవేర్చబడేది ఏ కాలంలో అంటే ఈ కాలంలోనే తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు ఉంటారా? ముందు తరాలలో లేరా? మనిషి కుమారుడు వచ్చే ఆ కాలంలో ఉండరా? లేరా? ప్రైజ్ ది లార్డ్. ఉన్నారు. వినండి జాగ్రత్తగా. తినుచు త్రాగుచు అంటే ఇది ఇక్కడ నోవాహు కాలంలో భూ సంబంధమైన తినుచు త్రాగుచు. కానీ ఆత్మ సంబంధముగా వచ్చేసరికి యేసుక్రీస్తు కాలం తర్వాత అందరూ తినుచు త్రాగుచు ఉన్నారు అందరూ. కానీ ఇక్కడ చెప్పబడిన ఈ తినుచు త్రాగుచు అనేది భూ సంబంధంగా తినే త్రాగుడు గురించి కాదు మాట్లాడింది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ కనుక నిజంగా భూ సంబంధమైన భౌతిక సంబంధమైన తినుచు త్రాగుచు అయితే యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అందరూ తినుచు త్రాగుచు పెండ్లాడుచు ఉన్నారు, పెండ్లికి ఇవ్వబడుచు ఉన్నారు. మరి అప్పుడే రావాలి ఆయన. అర్థమవుతుందా? కానీ ఆయన మాట్లాడుతున్న అంతరార్థం ఏంటి అని అంటే భూ సంబంధముగా ఈ శరీరానికి తినే, ఈ శరీరానికి తాగే ఆ జలం గురించి, ఆహార పదార్థాల గురించి కాదు ఆయన మాట్లాడేది. అది ఆత్మ సంబంధమైన ఆహార పదార్థాల గురించి మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, వారు ద్రాక్ష రసము ఉందా ప్రకటన గ్రంథంలో? ద్రాక్ష రసం అంటే ఉత్తేజం అని అంటాడు ప్రవక్త. ప్రత్యక్షత, బయలుపరచబడటం అని అంటాడు. అన్నాడా? ఆ ద్రాక్ష రసం త్రాగుచూ ఉంటారు. ఏ ద్రాక్ష రసం? ఆత్మ సంబంధముగా దేవుడిచ్చే ఉజ్జీవాన్ని తింటూ త్రాగుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆహారం అంటే ఏంటి? జీవాహారము నేనే. అంటే ఈ కాలానికి సంబంధించిన వాక్యము జీవాహారం, ముందు తరానికి సంబంధించిన ఆహారం అది జీవాహారం కాదు, అది ముగించబడిన కార్యం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ కాలంలో ఆయన రావాలి అని అంటే వినండి జాగ్రత్తగా. ఇక్కడ ద్రాక్ష రసము పాత నిబంధన ప్రకారము లేదా క్రొత్త నిబంధనలో ద్రాక్ష రసం అని అంటే శరీర సంబంధంగా
అది వైన్. అవునా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నోవా కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భూ సంబంధమైన ఆహార పదార్థాలను తింటూ, భూ సంబంధమైన ఏదైతే వైన్ అని అనుకుంటున్నామో మద్యం, ఆ మద్యాన్ని త్రాగుతూ వారు మత్తులై ఉన్నారా? ఇప్పుడు దేవుడు ఎప్పుడు రావాలి అంటే, మనిషి కుమారుడు ఎప్పుడు రావాలంటే ఆ మత్తులో ప్రజలందరూ ఉన్నప్పుడు రావాలా. ఏ మత్తు? నోవా కాలంలో భూ సంబంధమైన మత్తు. ఈ మనిషి కుమారుని యొక్క దినములలో మాత్రం ఆత్మ సంబంధమైన మత్తులై ఉన్నప్పుడు మనిషి కుమారుడు ప్రత్యక్షం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏమనంటుందంటే, ద్రాక్ష రసము ఆ ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని, బయలుపాటునిచ్చేది అంటుంది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ 2 ద్రాక్ష రసాలు ఉన్నాయి. కుళ్ళిపోయిన ద్రాక్ష రసం ఉంది, శ్రేష్టమైన ద్రాక్ష రసం ఉంది. అంటే ముందు కాలంలో చెప్పబడిన వాక్యము ఉంది, ఈ కాలంలో నీ కాలానికి వచ్చే వాక్యం ఉంది. 2 వాక్యాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేశారంటే, ఆ ముందున్నటువంటి వర్తమానాలలో దాన్ని కొంత తీసుకొని వారి సంఘాలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలలో వారు ఉజ్జీవంతో, ద్రాక్ష రసముతో మత్తులై ఉన్నారు. వారిచ్చినటువంటి, దేవుడిచ్చినటువంటి కొంత వాక్యాన్ని, తర్వాత ప్రజల ద్వారా వచ్చినటువంటి అనుకూల పరిస్థితుల్లో, నిన్న ఇర్మియా గ్రంథం గురించి నేను మాట్లాడుతూ చెప్పాను, గుర్తుందా? కొంత ప్రజల యొక్క పరిస్థితులు, ఇర్మియా కాదు, ఆదివారమే చెప్పినట్టున్నా. లోతు, అయ్యా నేను అంత దూరం వెళ్ళలేను అని దేవదూతలతో చెప్పినప్పుడు, దేవదూతలు అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని, సరే వెళ్ళి ఆ సోయరుకు, ఆ చిన్న పట్టణానికి, ఆ ప్రాంతానికి వెళ్ళు అని చెప్పారు. అన్నారా? అసలు దేవుడు వారికి చెప్పిన మాట ఏంటి? మీరు దూరంగా పోండి అని చెప్పి పంపించాడు. కానీ వాళ్ళు మాత్రం దేవదూతలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు సరే వెళ్ళండి అని లోతు యొక్క అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ఈ దూతలు కూడా, ఎవరా దూతలు? దూత అంటే ఎవరు? బోధకులు, వర్తమానికులు. వర్తమానికుడు దూత. అవునా? ఇప్పుడు వర్తమానికులు, ఈ బోధకులు ఏం చేస్తున్నారంటే, సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడిచ్చిన మాటను కొంత తీసుకొని ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోమన్నాడు. అది దేవుడి మాట. ఎక్కడికి వెళ్ళమన్నాడు? వెళ్ళమనేది దేవుడి మాట. సగం తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలో దాని వాళ్ళు దేవుని సొంత నిర్ణయం తీసుకోవాలా. వారి సొంత ఆలోచన తీసుకున్నారు. అంటే ఈ 2, కొంత దేవుని ఆలోచన, కొంత మానవుని యొక్క ఆలోచన, వర్తమానికుడు, బోధకుని యొక్క ఆలోచన. అంటే పరిస్థితులను బట్టి వారు నిర్ణయాలు తీసుకొని కొనసాగుతూ వెళ్ళిపోయారు లోతు, వారి కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఇప్పుడు అదే పరిస్థితి ఈ రోజున జరుగుతుందా లేదా? అందులో మత్తులై ఉంటారంట. ఎందులో? దేవుడిచ్చిన వాక్యం కొంత తీసుకొని, కొంతేమో వీరికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఒకప్పుడు మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేని క్రైస్తవుడు లేడు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? ఒకప్పుడు సంఘాలలో మోకాళ్ళ అనుభవం లేని క్రైస్తవుడు లేడు. కానీ ఈ రోజున సంఘంలో ఉన్న పరిస్థితులను చూసి, కుర్చీలు మొదటి నుండి చివరి వరకు కుర్చీలే, మోకరించే అనుభవమే లేదు. ఈ కాలపు ప్రవక్త అంటాడు, ప్రార్థన చేస్తుంటాడు, అయ్యా మా పాతకాలంలో, సంఘకాలాల్లో చెప్తాడు ఈ మాట, మా పాతకాలంలో ఉన్నటువంటి మోకాళ్ళ అనుభవము సాతాను మా యొద్ద నుండి తీయకుండా మా కృప చూపించు అని ప్రార్థన చేస్తాడు. ఏం చేశాడు ప్రార్థన? మోకాళ్ళను, పాతకాలంలో ఉన్న మా పితరులు చేసిన ఆ మోకాళ్ళ అనుభవం ప్రార్థన సాతాను మా యొద్ద నుండి తీసివేయకుండా మాకు కృప చూపించయ్యా అని ఈ కాలపు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటాడు. అదే ప్రవక్త అంటాడు మరొక సందర్భంలో, నేను బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు నా కొరకు ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉంటారని అంటాడు. సంఘకాలాల్లో చదవండి. ఆయన సాక్ష్యం చెప్తా ఉంటాడు, నేను మీటింగులకు బయట ప్రపంచంలోనికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నా సంఘంలో ఉన్నవారు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు మోకాళ్ళ మీద ఉండి, నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు. ఎందుకనంటే నేను వెళ్ళేది సాతాను యొక్క శిబిరాలను కూల్చడానికి, సాతాను కోటల్లోనికి నేను వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ బంధించబడి ఉన్నారు ప్రజలు.
ఆత్మలు అందులో చిక్కుబడి ఉన్నాయి. ఎక్కడ అంటే సాతాను యొక్క కోటలో. ఇప్పుడు ప్రవక్త ఎక్కడికి వెళ్తున్నాడు? వారు విడిపించబడాలి అని అంటే బయట ఉండి, ఆ కోట బయట ఉండి పిలవటం కాదు, ఆ కోటలోనికి వెళ్ళాలి. ఆ కోటలోనికి వెళ్ళినప్పుడు ఆ బోధ చేస్తున్న ఆ ప్రవక్త, ఆ సువార్థికుడు, ఈయన బలహీనుడు అవ్వకుండా ఉండడానికి సంఘమంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుందంట. ప్రవక్త అది నేర్పించాడు సంఘానికి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ కాలాల్లో ఉన్నటువంటి దూతలు వర్తమానికులు ఏం చేస్తున్నారు? ఉన్నటువంటి పరిస్థితులను, ఈ కాలము ఆహార పదార్థాలు, ఆ కాలం ఈ కాలము తేడా ఉన్నాయి. ఈ కాలంలో ఆహార పదార్థాలు ఏంటి? ఏమైపోయింది? హైబ్రిడ్ అయిపోయింది. అందుకనే త్వరగా ముసలివారు అవుతున్నారు అని చర్చిలో స్టార్టింగ్ నుంచి చివరి వరకు కుర్చీలు ఉంటాయి. అసలు కుర్చీలు ఎవరికి వేయాలంటే వృద్ధులకు వేయాలి. అర్థమవుతుందా? కానీ ఎవరికి వేస్తున్నారు అని అంటే స్టార్టింగ్ నుంచి అందరూ కుర్చీలోనే, ప్రార్థన అనంగులోనే కూర్చొనే కళ్ళు మూసుకుంటాం. మోకాళ్ళ అనుభవం ఏది? నీకు సంఘంలో నువ్వు నేర్చుకోకపోతే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు వ్యక్తిగతంగా ఏం మోకరించి ప్రార్థన చేయగలుగుతావు? దానియేలు యెరూషలేములో ఉన్నప్పుడు ఆ మోకాళ్ళ అనుభవం కలిగి ఉన్నాడు. దేవునితో రోజుకు 3 సార్లు మాట్లాడే అనుభూతిని కలిగి ఉన్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా ఒంటరిగా బబులోని వెళ్ళినా, చెరలోనికి వెళ్ళినా అతడు మోకాళ్ళ మీద యెరూషలేము తట్టు చేతులు ఎత్తి ప్రార్థించే అనుభవాన్ని పోగొట్టుకోలే. అందుకని యెరూషలేము మందిరంలో ఉన్నప్పుడే మనం అనుభవాన్ని పొందుకోవాలి. ఏ అనుభవాన్ని? మోకాళ్ళ అనుభవాన్ని పొందుకోవాలి. తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు వ్యక్తిగతంగా దేవునితో నువ్వు మోకాళ్ళ మీదే చేయగలుగుతావు. ఈ రోజున ప్రార్థించండి అని అంటే ఎలా కూర్చుంటాం? బాస్బట్లు వేసుకొని గడ్డం కింద చేయబెట్టుకొని కళ్ళు మూసుకుంటాం. యవ్వనస్తులతో సహా అందరూ అలానే మోకరిస్తున్నారు. దానిని సమర్థించే వాళ్ళు బోధకులు. పానీలు ఏమో వాళ్ళు కూర్చోలేకపోతున్నారు. ఏం జరుగుతుంది? ఇది మత్తు. ఏంటది? ఇది ఆ మత్తులో ఉన్నారు. భక్తిలో ఉన్నామనుకుంటున్నారు, కానీ వారికి తెలియని విషయం ఏంటంటే వారి మత్తులో ఉన్నారు. ఉజ్జీవం అంటే ఏం చెప్పాను నేను ఇప్పుడు? ద్రాక్ష రసము 2 రకాలు ఉన్నాయా? వీళ్ళు కూడా భాషలు మాట్లాడతారు, వీళ్ళు కూడా అరుస్తారు, వీళ్ళు కూడా ఉజ్జీవంగా గంతులు వేస్తారు. వినండి జాగ్రత్తగా. నీకు నిజమైన శ్రేష్టమైన ద్రాక్ష రసం యొక్క ఉజ్జీవం వచ్చింది అని అంటే నీ లోపల తెలియని ఒక అనుభవాన్ని నువ్వు పొందుకొని ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. మీకు రంగులు రావటం గురించి ఎంతమందికి తెలుసు? పైకి ఎలా వెళ్తుంది దాన్ని రంగులు రావటం అనేది ఎంతమందికి తెలుసు? జైంట్ విల్లా. దాంట్లోకి ఎక్కినప్పుడు వినండి జాగ్రత్తగా, దాంట్లోకి ఎక్కి పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు లోపల ఎలా ఉంటుంది? కడుపులో తిప్పుతున్నట్టుగా ఒక తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది. అది కింద ఉన్నవాడికి అర్థమవుతుందా? కిందకు వచ్చిన తర్వాత భలే ఉంది అంటాడా? కానీ తెలియని ఏదో ఒక ఫీలింగ్ కలిగిందని చెప్తారా? అది నువ్వు ఉజ్జీవాన్ని పొందుకున్నప్పుడు కలగాలి. అంటే జాయింట్ వీల్లో కలిగిన అనుభవం కలగాలని కాదు. అది దానిలో నువ్వు సర్కిల్లో తిరుగుతున్నప్పుడు ఏ అనుభూతిని అయితే కలిగి ఉన్నావో, దేవుని ఆత్మవశంలో నువ్వు సంచరిస్తూ ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఉజ్జీవం యొక్క అనుభూతి నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటి అంటే భాషలు మాట్లాడతారు, అరుస్తారు, గోలగోలగా పాటలు పాడతారు, స్పీడ్గా పాడతాం, అరిసరిసి పాటలు పాడతామా? ఆరాధన అని మనకు అదొక పేరు పెట్టాం. ఆరాధనలో మనం చేసేది ఈ విధంగా చేస్తాం. కానీ నేను అడుగుతున్నాను, అది అయిపోయిన తర్వాత నువ్వు అనుభూతిని ఎదుటి వారితో, నేను తెలియని దేవుని ఆత్మవశంలో ఈ అనుభూతిని పొందుకున్నాను, ఈ ఆనందాన్ని పొందుకున్నాను, నేను అర్పించిన స్తుతి ఆరాధన నైవేద్యాన్ని దేవుడు అంగీకరించాడు అని చెప్పగలిగే ఒక అనుభవం నీకుందా? లేదు. ఈరోజు మా సంఘం పాటలో ఆరాధనలో ఉద్యమంతో రగిలిపోయారు. ఈరోజు పాట భలే ఉంది బ్రదర్, ఈరోజు భలే ఆరాధన చేశారు. అది మొత్తు భలే చేశారు కదా ఆరాధన. అసలు ఆ చేసిన ఆరాధనలో నువ్వు ఎంతగా ఆనందించావు అనేది అవసరం అక్కడ దేవుడికి. ప్రైజ్ ది లార్డ్. ఆ అనుభూతిలోనికి వెళ్ళాలి. గట్టిగా గోలగోలగా అరిచి, స్పీడ్గా పాడి, కాంగోలు కొట్టి, ప్యాడ్లు కొట్టి, అందరూ భాషలు మాట్లాడితే ఆ భాషలు మాట్లాడే వాళ్ళు అనుభవిస్తారు దాన్ని. మిగిలిన వాళ్ళకు ఉందా అనుభవం? మా చర్చిలో ఈరోజు భాషలు మాట్లాడారే కొంతమంది సహోదరులు సహోదరులు, మరి నీకేది? నువ్వు మరి దేవునికి స్తుతి నైవేద్యాన్ని అర్పించావా? అర్పించలా. ఉద్యమం లేదు. నిజమైన శ్రేష్టమైన ఆ ద్రాక్ష రసం యొక్క బయలుపాటు నీకు ఇంకా రాలా. ప్రైజ్ ది లార్డ్. ఆ హేబేలు దేవునికి ఎప్పుడైతే ఆ బలిని అర్పించాడో, ఎప్పుడైతే ఆ బలిని దేవుడు అంగీకరించాడో,
ఆయనకు తెలియని ఒక అనుభవాన్ని పొందుకున్నాడు. సంతోషంతో సమాధానంతో తన ఇంటికి వెళ్తున్నాడు. అప్పటి వరకు ఆనందం లేదు, సంతోషం లేదు. అర్పించాలి, దేవుడు నా తల్లిదండ్రులు చేసిన పాపము, ఆ పాపపు యొక్క మార్గంలో, ఆ అక్రమం యొక్క మార్గంలో నేను వచ్చాను కాబట్టి ఈ బలి దేవునికి రక్తము ద్వారా పాపం జరిగింది కాబట్టి రక్తాన్ని బలి అర్పించాలనే బయలుపాటు ద్వారా, ఆ బయలుపాటు ద్వారా దేవుడికి అర్పించాడు. దేవుడు ఎప్పుడైతే అంగీకరించాడో ఇతడు తెలియని ఒక ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో గంతులేస్తుంటికి వెళ్ళాడు. అదే విధానంలో కయ్యూను కూడా బలి అర్పించాడు. ఇతనికి బయలుపాటే. ఏ బయలుపాటు ఇది? ఇది శ్రేష్టమైన ద్రాక్ష రసం యొక్క బయలుపాటు కాదు, పగిలిపోయిన తొట్ల యొక్క బయలుపాటు. చెప్పబడినటువంటి ఆ బయలుపాటు ఆదాము అవ్వలే కదా చెప్పింది వాళ్ళిద్దరికి. వాళ్ళు చెప్పారు ఆదాము అవ్వలకి, కయ్యూను హేబేలుకి చెప్పారు. కానీ హేబేలుకు ఒకలా అర్థమైంది, చెప్పబడిన ఒక మాటే హేబేలుకు ఒకలా అర్థమైంది, కయ్యూనుకు ఒకలా అర్థమైంది. కయ్యూనుకు అర్థమైన విధానంలోనే పంటను తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే పండు ఫలాలు కాబట్టి, అయ్యా మేము ఆదాము అవ్వలు చెప్తున్నారు, అయ్యా మేము దేవుడు తినొద్దని చెప్పిన ఆ పండును తిన్నాము, అందుకనే మేము పాపంలో కాలంలో పడిపోయామయ్యా, మరణము మాకు సంభవించింది అని ఆదాము అవ్వ వీళ్ళిద్దరూ కయ్యూనికి హేబేలుకి చెప్పారు. వీళ్ళిద్దరూ అదే మాట విన్నారు. కానీ ఈ మాట కయ్యూనికేమో ఆ ఫలము, పంట అని ఈయనకు అలానే అర్థమైంది. చెప్పబడిన మాటలో ఉన్న ఆ మాట ప్రకారమే కయ్యూనికి అర్థమైంది. అందుకనే పంటను తీసుకుని వెళ్ళి బలి అర్పిస్తున్నాడు. కానీ హేబేలుకు మాత్రము అది ఫలము కాదు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అది యెహోవా ఇవ్వాలే కానీ ఆ బహుమానాన్ని సాతాను ద్వారా ఆ ఫలాన్ని పొందుకుంది అవ్వ. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ ఫలము అనంటే రక్తము ద్వారా వచ్చిన గర్భం. అది హేబేలుకు అర్థమైంది. అందుకని రక్తము ద్వారా పాపం జరిగింది కాబట్టి ఆ రక్త ప్రోక్షణ ఇప్పుడు అవసరము అనేటువంటి బయలుపాటు ద్వారా హేబేలు బలి అర్పిస్తున్నాడు. ఇద్దరు బలి అర్పించారు వేదనతో, దేవునికి దూరం అయ్యామనేటువంటి బాధతో ఇద్దరు కలిసి బలి అర్పించారు. కానీ ఇద్దరిలో ఏ బయలుపాటు కలిగిన వారి యొక్క అర్పణ అంగీకరించబడింది? చెప్పబడిన మాట యొక్క అర్థం యొక్క బయలుపాటు కాదు, దానిలో దాచబడిన మర్మము యొక్క బయలుపాటు. అది శ్రేష్టమైన ద్రాక్షరసం. ప్రైజ్ ది లార్డ్. ఆ ద్రాక్షరసం కలిగిన హేబేలు బలి అర్పిస్తే అది దేవుడు అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఆయనలో ఒక తెలియని ఆనందం, సంతోషం. అదే ఈ కాలం యొక్క బయలుపాటును మనం కలిగి ఉన్నామా? ఆ బయలుపాటును మనము కలిగి ఉంటే అక్షరానుసారముగా కనబడే ఈ మాటను బట్టి మనం నైవేద్యాన్ని బలులు అర్పించం. ప్రైజ్ ది లార్డ్. దాని లోపల దాచబడిన మర్మం ఒకటి ఉంటుంది. ఆ మర్మాన్ని బట్టి నువ్వు దేవుడికి బలి అర్పిస్తే అది అంగీకరించబడితే నువ్వు శ్రేష్టమైనదిగా నీ ప్రాణాత్మ శరీరాలు, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన ప్రాణాత్మ శరీరాలను ఆ బయలుపాటు, నిజమైన బయలుపాటు ద్వారా అర్పణగా అర్పిస్తే అది దేవుడు అంగీకరిస్తాడు. అప్పుడు నీకు తెలియని ఒక ఆనందం, ఉద్యమం రావాలి, వస్తుంది కూడా. పాటలు పాడకముందు, ఆరాధన చేయకముందు ఏ విధమైన మనసుందో, ఆరాధన అయిపోయి మన గృహాలకు వెళ్ళిపోయేటప్పుడు అదే మనసుందా? అసలు నువ్వు శ్రేష్టమైన అర్పణ అర్పించలా, ఆ అర్పణని దేవుడు అంగీకరించలా. మరి మేము పాటలు పాడుతున్నాంగా, ఆరాధన చేస్తున్నాంగా, అది నిజమైన బయలుపాటు ద్వారా వచ్చిన ప్రత్యక్షత కాదు. ఆ అర్పణ నిజమైన ప్రత్యక్షత ద్వారా అర్పించే అర్పణ కాదు. అది అర్పించట్లా. నిజంగా అర్పణ అనేది ఎలా ఉండాలి అని అంటే, లోపల అంతరంగంలో నుండి దేవుడు నీ కొరకు చేసిన బయలుపాటు నీకు అర్థమైతే కళ్ళకే చెవులకు వినబడుతుంది. రెండో రాకడ జరిగిందా? 7వ ముద్ర విప్పబడిందా? అర్థమవుతుంది. కానీ అసలు విప్పబడేది దేనికి? ఆ 7 ముద్ర తెరవబడింది ఎందుకు? రెండో రాకడ వచ్చింది దేనికి? అది వధువును తీసుకొని వెళ్ళటానికి, అవునా? కాదు, నిన్ను తీసుకొని వెళ్ళటానికనే బయలుపాటు రావాలి. ఆ రాకడ జరిగింది నన్ను తీసుకొని వెళ్ళటానికి. ఈ బయలుపాటు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు తెలియకుండానే దైవ చిత్తానుసారమైన దుఃఖము ద్వారా మన అర్పణ అర్పిస్తాం. పైకి ఏడిచే ఏడుపు, జనంలో ఈమె ఏడిచి ప్రార్థన చేసింది అనేది కాదు కావాల్సింది. అర్పణ ఎలా ఉండాలంటే లోపల అంతరంగములో నుండి దేవునికి ఇచ్చే అర్పణగా ఉండాల. కానీ ఈ రోజున ఆ మత్తు లేదు. ఏ మత్తు? నిజమైన ద్రాక్షరసం, శ్రేష్టమైన ద్రాక్షరసం యొక్క ఈ కాలం యొక్క ఉజ్జీవం, ఈ వర్తమానం యొక్క మత్తులో లేరు. సగం వర్తమానము, సగం
పరిస్థితులు, కూర్చోలేరు, కింద కూర్చోలేరు ప్రజలు. ఆకర్షణ కుర్చీలు, జిగేలి లైట్లు. ఈరోజున ఎంటైమ్ మెసేజ్ డినామినేషన్ మొత్తంలో ఇవే ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు ఆకర్షించబడటానికి వీటిని కోరుకుంటున్నారు. అందుకని ఆ ప్రజలకు నచ్చిన విధానంలోనే వారిని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ప్రజలు కింద కూర్చోలేరు, అందుకని కుర్చీలు. ప్రజలు కొద్దిసేపు ఎండలో ఉండలేరు, అందుకని ఏసీలు. ప్రైజ్ ది లార్డ్. రాబోయే రోజుల్లో మనకు కూడా దేవుడు ఏసీ ఇచ్చునుగాక. ఆమేనా? ఏసీలు ఇస్తే దేవుని హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతామా? బాప్తిస్మిచ్చి యోహాను ఏ అరణ్యంలో ఏ ఏసీలు పెట్టుకొని ఉన్నాడు? యేసుక్రీస్తు ఏ ఏసీలో కూర్చొని ప్రార్థన చేశాడు? అపోస్తులు ఏ ఏసీలో కూర్చొని ప్రార్థన చేశాడు? అమెరికా వాళ్ళకి చలి ఎక్కువయ్యి వాళ్ళు కోట్లు వేసుకొని, సూట్లు వేసుకొని వాళ్ళు మెసేజ్లు చెప్పడం మొదలు పెడితే మన ఇండియాలో కూడా ఆ కల్చర్ని దింపారు. ఇక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు సూటు బూట్ వేస్తేనే గొప్ప దైవజనుడు, అంతర్జాతీయ ప్రసంగికులు. ఏ మత్తులోకి వెళ్ళిపోతున్నారు? ఆ మత్తు ఉన్నప్పుడు మనిషి కుమారుడు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇవన్నీ చెప్పింది వాళ్ళని తిట్టడానికి కాదు. ఇవే మత్తు కలిగి ఉన్నారు ప్రజలందరూ. ఈ మత్తులో ఉన్నప్పుడు మనిషి కుమారుడు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొంచెం ముందుకెళ్దాం. జనులు తినుచు త్రాగుచు అయిపోయిందా? ఇంకో కార్యం ఉంది. పెండ్లికి ఇచ్చుచు పెండ్లాడుచు ఉన్నారు. ఓకేనా? తినుచు త్రాగుచు అర్థమైంది కదా? నెక్స్ట్ ఈ 2 కార్యాలు అవ్వాలా? తినాలి, త్రాగాలి. రెండోది పెండ్లికి ఇవ్వాలి, పెండ్లి చేసుకోవాలి. ఈ 2 కార్యాలు అవితే గాని మనిషి కుమారుడు ప్రత్యక్షం. ఆ దినాలలో మనిషి కుమారుడు ఎప్పుడు ప్రత్యక్షం అవ్వాలి? ప్రజలు తినుచు త్రాగుచు ఉండాలా? ఆ తినుచు త్రాగుచు అంటే మీకు అర్థమైందిగా. ఇప్పుడు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు ఉన్నప్పుడు రావాలి. యేసుక్రీస్తు ఆరోహణం అయిన తర్వాత వివాహాలు జరగలేదా? వివాహాలు జరిగితే ఆయన రావాలి కదా. మరి యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వివాహాలు జరుగుతున్నాయి భూమి మీద. ఒకవేళ జరగట్లేదు అంటే మనం భూమి మీదకి రాం. ప్రైజ్ ది లార్డ్. మనకు మన తల్లిదండ్రులు, మన తాతల ముత్తాతల కాలంలో వివాహాలు అవ్వలేదు అనుకోండి, మనం పుట్టేవారమా? అంటే ఆ కాలంలో వివాహాలు అయినాయి, వివాహాలు జరిగినాయి. ఆ యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత నుంచి వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? తినుచు త్రాగుచూ ఉంటారు. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అప్పుడు జరగట్లేదా? దాన్ని ఉద్దేశించి కదా మాట్లాడేది. ఆత్మ సంబంధమైనది మాట్లాడేది. శరీర సంబంధమైన వివాహాల గురించి, శరీర సంబంధమైన పెండ్లికి ఇవ్వటం, పెండ్లి చేసుకునే దాని గురించి కాదు ప్రభు మాట్లాడేది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. పెండ్లికి ఇస్తుంటారు, పెండ్లి చేసుకుంటూ ఉంటారు. ఇదే వివాహం. వినండి, ఇంకా ఇదే వివాహం. ఈ కాలపు ప్రవక్త అంటాడు 325 నైసియా సభ గురించి ఎంతమందికి తెలుసు? 300 క్రీస్తు శకం 325లో నైసియా సభలో దేవుని సంఘము అక్కడ ఉంది. ముందు దేవుని సంఘమే కదా. నైసియా సభకు ముందు అపోస్తుల ద్వారా ఏర్పరచబడిన సంఘాలు ఉన్నాయి. ఆ సంఘములో ఒక బోధేమో దేవుడు ఒక్కడే నమ్మేటువంటి వారు, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకునేవారు, ప్రభురాత్రి భోజనం ఇచ్చేవాళ్ళు. మరొక గుంపు ఉంది, అపోస్తులు చెప్పినటువంటి లేఖనాలను మాటగా తీసుకున్న వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తులు చెప్పిన బోధను ఒక మాటగా తీసుకున్న గుంపు ఒకటి ఉంది. ఆ మాటలో ఉన్న అంతరార్థాన్ని, మర్మాన్ని పట్టుకున్న గుంపు ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాటను చూద్దాం మనం. అపోస్తుల కార్యాలు, శిష్యులు బోధించిన బోధ. అపోస్తుల కార్యాలు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ 17 3వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 3వ వచనం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి
మృతులలో నుండి లేచుట అవశ్యమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఇక్కడ అపోస్తులుడైన పౌలు, అపోస్తులుడైన పేతురు, యోహాను వీళ్ళు బోధించిన బోధ యేసే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు అంటే ఎవరు? మెస్సయ్యా. క్రీస్తు అంటే ఎవరు? మెస్సయ్యా. ఇప్పుడు యేసే మెస్సయ్యా అయి ఉన్నాడు అని ఈ అపోస్తులందరూ ప్రకటించుకుంటూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మెస్సయ్యా అంటే ఎవరు? యూదుల యొక్క లెక్క ప్రకారం, యూదుల యొక్క బోధ ప్రకారము, మోషే చెప్పిన లేదా వారి తారాలలో వారికి ముందు ధర్మశాస్త్ర ప్రకారము, పాత నిబంధన ప్రకారము, యూదుల యొక్క వాళ్ళు తెలుసుకున్నది, ప్రవక్తలు చెప్పిన వర్తమానాల ప్రకారం మెస్సయ్య అంటే ఎవరు అని అంటే యెహోవాయే మెస్సయ్య. ప్రైజ్ ది లార్డ్. మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు ఇజ్రాయేలీలు అందరూ, యూదులందరూ కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఏ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు అంటే రాజులకు రాజుగా, ప్రభువులు ప్రభువుగా వచ్చే మెస్సయ్య, సైన్యములకు అధిపతిగా యెహోవాయే మెస్సయ్యగా వస్తాడని ఎదురు చూస్తున్నారు. కరెక్టేనా? ఇప్పుడు అపోస్తులు వీళ్ళందరూ ఏం ప్రకటిస్తున్నారు? ఆ యేసే మెస్సయ్య, క్రీస్తు. అంటే వీళ్ళు ఎదురు చూసే యెహోవాయే ఏనే అని అపోస్తులు ప్రకటిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇందులో ఈ మాటలు గుర్తున్నాయి మీ అందరికీ, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది వీళ్ళ బోధ. దీని ప్రకారము అక్కడ ఉన్నటువంటి ఒక గుంపు వారికి మెస్సయ్య అంటే యేసుక్రీస్తు, ఈయనే యెహోవా అనే బయలుపాడు ద్వారా దేవుడు ఒక్కడే అని నమ్మారు. ఓకేనా? దేవుడు ఎంతమంది? ఒక్కడే. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ వినండి జాగ్రత్తగా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆసువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ అపోస్తులుడైన పౌలు తండ్రిని కుమారుణ్ణి వేరు చేసి మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి కుమారుణ్ణి వేరు చేసి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? మన తండ్రి అయిన దేవుని నుండి. ఇప్పుడు తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే. కానీ వాళ్ళకి ఎలా అర్థమైంది? తండ్రి ఒక ఆయన ఉన్నాడు, కుమారుడు మరొక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరి నుండి కృప ఒకరి దగ్గర నుండి, సమాధానం ఒక దగ్గర నుండి కలుగుతుంది. కానీ దాని అర్థం అదేనా? చెప్పబడిన మాట ఒక గుంపుకు ఒకలా అర్థమైంది, మరొక గుంపుకు తండ్రి అని ఎందుకు సంబోధిస్తున్నాడు? తండ్రి, మన తండ్రి అయిన దేవుడు ప్రారంభికుడు. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. ప్రారంభంలో ఆయన ప్రేమించేవాడిగా, లోకమును ప్రేమించేవాడిగా ఉన్నాడు. కుమారుడిగా లోకాన్ని ఎలా అయితే ప్రేమించాడో దాన్ని క్రియారూపకంలో చేయించడానికి కుమారుడిగా వచ్చాడు. కుమారుడే ప్రేమ, కుమారుడే కృప, కుమారుడే సహవాసము, కుమారుడే అన్ని ఇస్తే మరి తండ్రి ఏమైపోతాడు అంటే తండ్రి లేడా అనే ఒక ప్రశ్న వస్తుంది. అందుకని ఇక్కడ అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, కుమారుడు రావడానికి కారణము తండ్రి పాత్ర. ప్రైజ్ ది లార్డ్. తండ్రిగా లోకాన్ని ప్రేమించాడు, ఆ తండ్రి కుమారుడిగా ఏదైతే ప్రేమించానని చెప్తున్నాడో దాన్ని క్రియారూపకంగా చేస్తున్నాడు అని ఒక గుంపు వారికి అర్థమైంది. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. ఇప్పుడు తండ్రిగా ఉండి సహవాసం చేస్తాడా, కుమారుడిగా ఉండి సహవాసం చేస్తాడా అంటే కాదు. పరిశుద్ధాత్ముడుగానే మనతో సహవాసం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యం లేకపోతే మనం పరిపూర్ణులం అవ్వలేం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే నీలోనికి వచ్చి నిన్ను నడిపించాలి. చెప్పసక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు నీలో ఉండి విజ్ఞాపన చేయాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ యొక్క కార్యం లేకపోతే
కుమారుడిగా తండ్రిగానే ఉంటే ఈ కార్యము లేకపోతే మనం పరిపూర్ణులు అవ్వం. ప్రైజ్ ది లార్డ్. మన పైన తండ్రిగా ఉన్నాడు, మనతో కుమారుడిగా ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఒకే దేవుడు 3 కార్యాల ద్వారా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఇది ఒక గుంపు వారికి అర్థమైంది. రెండో గుంపు వారు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ వివాదం ఉంది ఆ సమాజంలో. నైసియా యొక్క కాన్స్టంటైన్ చక్రవర్తి ఆ యొక్క పరిపాలనలో ఈ రకాల గుంపులు ఉండటం వలన ఈ చక్రవర్తి ఏం చేశాడు, ఈ రాజు అని అంటే వారందరిని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్యజనులైన బోధ కలిగిన వారికి, క్రీస్తుకు సంబంధించిన వారికి వివాహం చేయడం ప్రారంభించాడు. ఏం చేశాడు? వివాహం ప్రారంభమైందా? మనిషి కుమారుని రాకడలో ఏం జరగాలి? వివాహం అవ్వాలి. పెండ్లు చేసుకుంటా ఉండాలా, పెండ్లికి ఇస్తూ ఉండాలా. ఈ చక్రవర్తి రాజు ఏం చేశాడు అని అంటే ఈయనకు సంబంధించిన అన్యజనుల యొక్క సిద్ధాంతాలను, ప్రజలను, వారి యొక్క ఆచారాలు, పద్ధతులు ఉంటాయి కదా. వారికి దేవుళ్ళు 3 ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాటికి సంబంధించిన వాటన్నిటిని ఇందులో కలిపాడు. వీళ్ళకి సంబంధించిన వాటన్నిటిని అందులో కొన్ని తీసుకొని మొత్తాన్ని కలగలిపి మనందరం ఒక్కటే, మనందరం ఒకే బోధ కింద ఉందాము, ఒకే సిద్ధాంతము కింద, ఒకే ఆచారం కింద ఉందాము అని నైసియా సభలో మొట్టమొదటి వివాహం జరిగింది. అపోస్తుల కార్యాల తర్వాత, యేసుక్రీస్తు అపోస్తుల పరిచర్య తర్వాత ఎప్పుడు రావాలి దేవుడు? మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యేది ఎప్పుడు? పెండ్లికి ఇస్తూ ఉండాలా, పెండ్లు చేసుకుంటూ ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. మొదలవుతుందా? నైసియా సభ దగ్గర ప్రారంభమయ్యింది. అక్కడ ఉన్నటువంటి సంఘ శాఖలుగా మారినటువంటి దేవుడు 3 అనేటువంటి వారందరూ కూడా వివాహం కాబడుతుంది. ఎవరితో? కాన్స్టంటైన్ చక్రవర్తి ఎవరు? రోమ్. ఎవరో? ఇప్పుడు ఎవరెవరికి వివాహం అవుతుంది అని అంటే రోమా రాజ్యానికి, క్రైస్తవ్యం యొక్క మతానికి వివాహం అవుతుంది. ఆ రాజ్యానికి, ఆ రోమా ప్రజలకు, ఆ రాజ్యానికి, వారి ఆచారాలకు, వారి సిద్ధాంతాలకు, అదేవిధంగా వాక్యాన్ని కలిగి ఉన్న ఈ క్రైస్తవ్యానికి వివాహం అవుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ వివాహంలో నిజమైన క్రైస్తవ్యం చారలా, జీవము కలిగిన క్రైస్తవ్యం చారలా. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. మిగిలిన గుంపు ఎక్కువ మంది ఉన్నారు. ఈ గుంపు, దేవుడు 3 అనే గుంపు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇందులో కలిసిపోయారు. వివాహం అవుతుందా? మత్తులోకి వెళ్ళిపోతున్నారా? వివాహం అయింది. అక్కడ ఒక్కసారి అయిందా వివాహం? ఇంకా వివాహం ఎక్కడ జరగలేదా? ఈ కాల ప్రవక్త అంటాడు, నేను ముందుకు వస్తున్నాను. ఇంకా ఈ కాల ప్రవక్త అంటాడు, అమెరికాకి రోమ్కి వివాహం అయింది అన్నాడు. ఎంతమందికి తెలిసింది? అయిందా? అమెరికా ఎవరు? అమెరికా ఎవరు అని అంటే ప్రవక్త అంటాడు, వీళ్ళు ప్రారంభంలో నిజమైన క్యాథలిక్కులు, నిజమైన క్రైస్తవులు. వీళ్ళు అమెరికా స్టార్ట్ అయినప్పుడు, అమెరికా దేశం అనేది ప్రారంభమైనప్పుడు అందులో నివసించిన ప్రజలు వాళ్ళ జెండాలో ఎన్ని గీతలు ఉంటాయి? 13 గీతలు ఉంటాయి. తెలుసా? అసలు అమెరికా ప్రారంభమైనప్పుడు 13 వీధులు, 13 ప్రాంతపు ప్రజలు, 13 రకాలుగా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే దేవుణ్ణి ఆరాధించే నిజమైన క్రైస్తవులు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దానిలోనికి తెల్లవారు వచ్చేసారంట. అమెరికాలోకి తెల్లవారు. ఇప్పుడున్న అమెరికాలో తెల్లవారు ఉన్నారు చూసారా, వాళ్ళు నిజమైన అమెరికన్స్ కాదంటాడు ప్రవక్త. అసలు అమెరికాలో ఉన్నటువంటి వారు నిజమైన క్రైస్తవులు. వారిని తరిమి ఈ తెల్లవారు వాళ్ళు ఆక్రమించుకొని, వాళ్ళు ఆ మొదటిలో ప్రారంభించిన వాళ్ళ మతాన్ని, క్రైస్తవ్యాన్ని తీసుకొని వీళ్ళు వాళ్ళకి సంబంధించిన కొన్ని ఆచారాలు, పద్ధతులతో వారు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? ఈ అమెరికాని, ఈ మత సంబంధంగా మారిన ఈ అమెరికాను రోమ్ వివాహం చేసుకుంది. అదృశ్యంగా, కనబడకుండా. విన్నారా మాట ప్రవక్త చెప్పింది? వినలేదా? ప్రవక్త అన్నాడు, ఇప్పుడు అమెరికాకు భర్త ఎవరో తెలుసా? పోప్. అమెరికాకు కనబడకుండా నడిపించే ఆలోచన చెప్పి నడిపించే భర్త పోప్.
అమెరికా సొంత ఆలోచన చొప్పున, సొంత జ్ఞానం చొప్పున ఆ అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు నడిపించట్లా. అమెరికాను నడిపించేవాడు, వెనకమాలుండి నడిపించేవాడు పోప్, రోమ్. వాళ్ళిద్దరికి వివాహం కాబడింది. ఎప్పుడు రావాలి ఇప్పుడు దేవుడు? చేసుకుంటున్నారా? ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. సంఘశాఖలో చట్టముతో, రాజకీయంతో వివాహం కాబడుతుంది. విన్నారు ఈ మాట? ఇప్పుడు ప్రపంచ సంఘ సమైక్య, క్రైస్తవం యొక్క సంఘ సమైక్య, వీళ్ళందరూ WCC అంటాం కదా, వీళ్ళందరూ ఒకరి బోధ ఒకరికి పడదు. లోదర్ను బోధ బాప్టిస్టుకు పడదు, బాప్టిస్ట్ బోధ ఆర్సిఎంకు పడదు, ఆర్సిఎం బోధ పెంతెకొస్తేలకు పడదు, పిడి సుందరరావు బోధ ఎవడికి పడదు. ఇన్ని రకాల ఉన్నారా? ఇప్పుడు వాళ్ళందరూ హిందువులు దాడి చేస్తున్నారని వీళ్ళందరూ ఐక్యమవుతున్నారు, ఏకమవుతున్నారు. ఏకంగా మారేది వివాహమేనా? ఏక శరీరంగా మారేది వివాహమేనా? జరుగుతున్నాయా? ఇప్పుడు మన కాలంలో కాదు, ఇవి ఆల్రెడీ జరుగుతున్నాయి, మనకంటే ముందే జరుగుతున్నాయి, ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. వివాహం కాబడుతున్నాయా? ఒక సిద్ధాంతం పరంగా బోధించే ఒకరికి మరొక సిద్ధాంతాన్ని బోధించే వారికి పడదు, కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు ఏకమవుతున్నారు. వారి యొక్క విధానం వేరు, వీరి విధానం వేరు, కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏకమవుతున్నారు. అవుతున్నారా? ఇప్పుడు దేవుడు ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి? పెళ్లికి ఇస్తున్నారు, మీటింగ్స్ జరుగుతున్నాయి, మీరు కూడా వెళ్ళండి. సంఘ శాఖల్లో మీటింగ్లోనే వెళ్ళండి, కానీ ప్రైజ్ ది లార్డ్, ఈ రాకడ నమ్మే వాళ్ళ మీటింగ్లకు మాత్రం మీరు వెళ్ళొద్దు. అంటే మీరు వేశ్యతో వివాహం చేసుకోవడానికి, ఏకమవడానికన్నా ఇష్టపడతారు, కానీ దేవుని వధువుతో భార్యతో కలవడానికి మాత్రం ఇష్టపడరా? సరే, వీళ్ళు వధువు కాదు, భార్య కాదు, రాకడ నమ్మేవాళ్ళు. మన భాషలో వాళ్ళ భాషలో రాకడ నేను నమ్మట్లా, మేఘం వచ్చింది, ఇందులో క్రీస్తు వచ్చాడు, మేము నమ్ముతున్నాం అనే వాళ్ళ గురించి. ఇందులో క్రీస్తు వచ్చాడు, మేఘం వచ్చింది, మేము ఎత్తబాటుకు సిద్ధమవుతున్నాము, ఈయన 7 ముద్రల గ్రంథాన్ని, విమోచన గ్రంథాన్ని తీసుకుని వచ్చాడు అని నమ్ముతున్నారు. రోముని ప్రవక్త దేనితో పోల్చాడు? వేశ్యతో పోల్చాడు. మిగిలిన సంఘ శాఖలన్నిటిని దేనితో పోల్చాడు? దాని పిల్లలతో పోల్చాడు, వేశ్య పిల్లలతో పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు వధువు, ఎవరో వధువు, రాకడ నమ్మవు, కానీ మేఘం వచ్చింది, అందులో క్రీస్తు. ఇప్పుడు నువ్వు డినామినేషన్ వేశ్య పిల్లలతో లేదా వేశ్య పిల్లలతో సహవాసానికి వెళ్ళాలి అని ఆశ కలిగి ఉంటావా? కలవకూడదా? ఒకవేళ కనుక కలిస్తే అది వివాహం అవుతుంది, ఏకమవుతున్నారు మీరు వారితో అన్నాడా ప్రవక్త? సంఘ శాఖలతో అది వేశ్య పిల్లలు అన్నాడా? కానీ రాకడ నమ్మే వాళ్ళతో చేరద్దు. వీళ్ళెవరు మరి? మీ లెక్క ప్రకారం వాళ్ళు వేశ్యలే, మీ లెక్క ప్రకారం డినామినేషన్ వేశ్యలే. వీళ్ళతో కలిస్తే వివాహం అయిపోయి భ్రష్టులు అయిపోయినప్పుడు వీళ్ళతో కలిస్తే అవరా? అర్థమవుతుందా? అంటే సాతాను వీళ్ళతో చేరొద్దు అంటుంది. ఎవరితో? ఇది రాకడాన్ని నమ్మేవారితో చేరొద్దు. ఎందుకంటే వీళ్ళు మారిపోయి ఎత్తబాటు విశ్వాసాన్ని కలిగి దేవుని యొక్క ఎత్తబాటులోనికి వెళ్తారు. కానీ దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము, సాతాను యొక్క ఉద్దేశ ప్రకారము వీళ్ళు ఎత్తబడకూడదు. కాబట్టి వీళ్ళని ఎటు తిప్పాలి? వేశ్య వైపు తిప్పాలంటే ఇందులోనికి లవోదిక సంఘ కాలంలోనికి వచ్చిన వాళ్ళని కూడా సంఘ శాఖలతో వివాహం చేయడానికి ఇష్టపడుతున్నారు ఈ కాల బోధకులు. మీరు రోమ్కైనా వెళ్ళండి, ఆర్సిఎం చర్చికైనా మీటింగ్కి వెళ్ళండి, ఏ మీటింగ్లకైనా మీరు వెళ్ళండి, కానీ సంఘ శాఖల మీటింగ్ దేనికైనా వెళ్ళండి, కానీ రాకడ నమ్మేవారి మీటింగ్లకి వెళ్ళొద్దు. ఏం జరుగుతుంది? దానికి వెళితే వివాహం అవ్వదా? వారితో కలవరా? వారితో సహవాసం ఉండదా? అంటే వాళ్ళు ఆ రకంగా పాడైనా పర్వాలా, కానీ ఈ రకంగా పాడవకూడదు. ప్రైజ్ ది లార్డ్. మీరు సిగరెట్లు తాగి పాడవండి, కానీ గంజాయి తాగొద్దు. మీరు మందు తాగండి, కానీ ఇంకేమండి గంజాయి కాకుండా ఇంకేమండి పేర్లు వాటికి ఇవి కాదు, గంజాయికి సంబంధించి ఇంకా మత్తును కలిగించే డ్రగ్స్, వాటిలోకి వెళ్ళమాకండి. ఇది తాగితే పరలోకానికి పోతారా? సిగరెట్లు మందు తాగినోడు పరలోకానికను, ఈ మనమేమో డ్రగ్స్ లాంటి వాళ్ళం అన్నమాట వాళ్ళ దృష్టిలో. ఆ డ్రగ్స్, గంజాయి వాళ్ళు చేరొద్దు, ఇది మాత్రం చేయి. ఇది తాగినోడు ఇది సిగరెట్లు, బీడీలు, ఈ గంజాయి
మద్యం సేవించినోడు పరలోకానికి పోతాడా? ఈ తాగినోడు నరకానికి పోతాడా? ప్రైజ్ ది లార్డ్. అలా ఉందన్నమాట. ఈ కాలం మొత్తం ఎలా ఉందంటే దేనితో వివాహం అవుతుంది? సంఘాలు దేనిని వివాహం చేసుకుంటున్నాయి? ఇంకో విషయం చెప్పనా, సంఘానికి నేనే భర్తను, ఇది ఎక్కువైపోయింది సంఘాల్లో. నేనే సంఘానికి ఆత్మీయ భర్త. మరి దేవుడు ఎవరు? శరీరానికి భర్త. దేవుడు ఎవరు? ఇప్పుడు సంఘానికి భర్త ఎవరో, ఆత్మీయ భర్త ఎవరో, ఇది చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఈ బోధకుడు సేవకుడు సంఘాన్ని వివాహం చేసుకుంటున్నాడు. సంఘం కూడా ఇవ్వబడటానికి సంఘం అయ్యా నేను నీకు భార్యనే ఇచ్చేసుకుంటుంది. పెండ్లికి ఇచ్చుచు పెండ్లి చేసుకొనుచు సేవకుడు కూడా మీరందరూ నా భార్య. ప్రైజ్ ది లార్డ్. ఏం జరుగుతుంది? సంఘాన్నేమో పాస్టర్ వివాహం చేసుకుంటాడు, ఈ సంఘం మొత్తాన్ని వేరే సంఘానికి వివాహం చేస్తాడు. వీళ్ళు మొత్తం కలిసి రోమ్కి వివాహం చేసుకున్నారు. చివరికి ఎక్కడికి వెళ్తున్నారు చెప్తాను మీకు. అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం. నేను కొంచెం ముందుకెళ్తాను, ఒక పావు గంట నాకు సమయాన్ని కొంచెం ఇవ్వండి. 1వ అధ్యాయము 24. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో ఇస్కరియోతు యోధా గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ శిష్యులు. తన చోటికి పోవుటకు తప్పిపోయాడు. ఏంటంట? తన చోటికి పోవటానికి ఇస్కరియోతు యోధా 12 మందిలో ఒకడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా తప్పిపోయాడు. ఆ ప్లేస్లో ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. అక్కడ జరుగుతున్న కార్యం అది. అక్కడ అపోస్తులు చేస్తున్న ప్రార్థన, తన చోటికి పోవడానికి తప్పిపోయాడు. తన చోటికి ఏంటి ఆయన చోటు? ఎక్కడ నుండైతే వచ్చాడో అక్కడికే వెళ్ళడానికి తప్పిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోవాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, తప్పిపోయాడు అని అంటే, తప్పిపోతున్నారు అని అంటే వాళ్ళు ఎక్కడ నుండైతే వచ్చారో మరలా అక్కడికే చేర్చబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ ఇప్పుడు ఈ వివాహం కాబడుతున్న వాళ్ళందరూ మొట్టమొదటిగా ఉన్న సంఘము క్యాథలిక్. ఆ క్యాథలిక్లు మనం, ఆ క్యాథలిక్కే ఆర్షం రోమన్ క్యాథలిక్ గా మార్చబడింది. ఆచారాలు సిద్ధాంతాలు. అందులో నుంచి ఒక లోదర్ వర్తమానికుడు బయటకు వచ్చాడు. అవునా? ఆ లోదర్ అనేటువంటి వర్తమానికుడు ద్వారా ఒక సంఘం స్థాపించబడింది. ఆయన చనిపోయిన తర్వాత జాన్ వెస్లీ గారు వచ్చారు. ఈ లోదర్ సంఘం సంస్థగా మారిపోయింది. కానీ రోమ్కి వ్యతిరేకంగానే ఉంది, రోమ్ యొక్క ఆచారాలకు వ్యతిరేకంగానే ఉంది. కానీ వీళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఏర్పరచుకున్నారు, కొన్ని ఆచారాలు ఏర్పరచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. జాన్ వెస్లీ గారు వచ్చారు. జాన్ వెస్లీ గారు కొన్ని సిద్ధాంతాలు, ఆయన బోధ ద్వారా నిలబడిన వారు ఉన్నారు. ఈయన చనిపోయిన తర్వాత మరలా సిద్ధాంతాలు. ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళందరూ వాళ్ళేనా? లోదరు, బాప్టిస్టు, జాన్ వెస్లీ సంఘారు, మెథడిస్టులు, పెంతుకోస్తులు, వీళ్ళన్నీ ఇప్పుడున్న లవోదికియా కూడా. ఇవన్నీ సంఘకాలాలు ఏమవుతున్నాయి? ఏమవ్వాలి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? రోమన్ క్యాథలిక్లో నుండి, ఆర్సిఎంలో నుండి వచ్చినాయి. మరలా ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలా? తన చోటుకి వెళ్ళడానికి తప్పిపోయాడు ఇస్కరియోతు యోధా. తన చోటికి ఎక్కడి నుండి అయితే వీళ్ళు వచ్చారో అక్కడికి వెళ్ళడానికి దీన్ని చూడటంలో తప్పిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అంటారు, మీరు సంఘ శాఖకైనా మీటింగ్లకు వెళ్ళండి, కానీ రాగడ నమ్మే వారి దగ్గరకు మాత్రం వెళ్ళదు. ఎందుకంటే ఇందులో నుంచి కాదు వాళ్ళు వచ్చింది అక్కడి నుంచి. ప్రైజ్ ది లార్డ్. అందుకని అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు ఇక్కడ తప్పిపోతున్నారు. అర్థమవుతుందా? వాళ్ళని విమర్శించడానికి కాదు నేను చెప్పేది. ఏ దినాలలో దేవుడు వస్తానన్నాడో దాంట్లోకి వెళ్ళడానికి నేను వివరణ, జరుగుతున్న పరిస్థితులను, జరుగుతున్న కార్యాలను మీ ముందు ఉంచుతున్నాను. జరుగుతుందా? ఈ కాలంలో జరుగుతున్నాయా? అవే వివాహాలు, అవే తినటాలు, అవే త్రాగటాలు, అవే మత్తులు ఇంకా ఉన్నాయి. సంఘ శాఖల్లో ఉన్న మత్తులు ఏంటో చెప్పనా? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న రాజకీయం. రాజశేఖర్ రెడ్డి గారు
సీఎం అయ్యాడు. ఇప్పుడు ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఏమనుకుంటారు, నా తదనంతరము ఈ యొక్క సీఎం పోస్ట్ను నా స్నేహితుడైన చంద్రబాబు గారికి ఇస్తాను అనుకుంటాడా? లేదు, నాతో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న, నాతో నమ్మకంగా ఉన్న బొత్స సత్యనారాయణ గారికి ఇద్దామని అనుకుంటాడా సీఎం రాజశేఖర్ రెడ్డి గారు? కాదు, నా దగ్గరికి టీడీపీలో నుండి నమ్మకంగా వచ్చిన కొడాలి నాని గారికి ఇద్దామని అనుకుంటాడా? ఎవరికి ఇవ్వాలనుకుంటాడు? వీళ్ళందరూ యథార్థవంతులు కాదా? సీఎం దగ్గర రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళందరూ యథార్థవంతులు కాదా? అవునా? అయినా సరే వారసత్వం అనేది నా కొడుకు ఇవ్వాలి, నా తదనంతరం సీఎం పోస్ట్ అనేది నా కొడుకు రావాలి. అవునా? ఇది రాజకీయమేనా? ఇప్పుడు అదే మత్తు డినామినేషన్లో ఉందా? ఈ సేవ నా తదనంతరం ఎవరు చేయాలి? నా కొడుకు. ఆ కొడుకుని పిల్లల నుంచే పరిచయాలు చేస్తున్నారు. ఏమంటారు, మీడియాల ముందు, కెమెరాల ముందు వాళ్ళ పిల్లలే. ఆ సేవకుల యొక్క చిన్న పిల్ల పాట పాడినా అది ఎన్ని లైక్సో, అసలు ఆ లైక్ చేసే వాళ్ళకి సిగ్గుండదు. ముందు ఆ సంఘంలో ఆ పాప కంటే ఇంకా సంఘంలో పరిచర్య చేసే పిల్లలు, వాయిస్ బాగున్న వాళ్ళు, గొంతు బాగుండి పాడగలిగిన వాళ్ళు లేరా? వాళ్ళని చూపిరే. రాజకీయం. హలో, ఇది రాజకీయం. అది రాజకీయాల్లో లేదు, ఇప్పుడు సంఘంలోనికి వచ్చింది. నికోలాయితుల యొక్క క్రియ, నికోలాయితుల యొక్క ఆత్మ క్రియలుగా ప్రత్యక్షమవుతుంది. ఆ క్రియలుగా ఉన్నది ఇప్పుడు బోధగా మారిపోయింది అంటున్నాడు ప్రవక్త. నికోలాయితుల ఆత్మ మొట్టమొదటిగా అది ఆత్మగా పనిచేసింది, తర్వాత అది క్రియల రూపంలో పనిచేసింది, ఇప్పుడు అది బోధగా మారిపోయింది. అదేనా ఈ సంఘకాలంలో ఇప్పుడు జరుగుతున్న బోధలు? అయ్యేనా? నా తదనంతరం నా కొడుకు లేకపోతే కూతురు ఉందనుకో, కూతురికి వివాహం అయితే అల్లుడు సేవకుడు ఉన్నారా? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవారు అల్లుళ్ళు సేవకులు చేయడానికి ప్రయాసపడ్డ వాళ్ళు ఉన్నారు. అవునా? అంతర్జాతీయ ప్రసంగికులను కూడా తొక్కేసి వాళ్ళ అల్లుళ్ళని సేవకులుగా పెట్టుకున్న వాళ్ళు, దాని కొరకు కష్టపడిన వ్యక్తులు ఉన్నారా రాజకీయాల్లో? అదే పరిస్థితి ఈ రోజున కూడా. అది దెయ్యం ఇప్పుడు రాజకీయాల్లో కాదు, ఉంది సంఘంలోనికి ప్రవేశించింది దెయ్యం. ఇప్పుడు ఆ రాజకీయం ఎక్కడుందంటే సంఘంలో ఉంది. ఇప్పుడు ఏనంటాడు, నాకు దేవుడు దర్శనంలో చూపించాడు, నేను పుట్టక ముందే నిర్ణయం తీసుకున్నాను. నువ్వెవడో నిర్ణయం తీసుకోవడానికి? అసలు నీ కొడుకును సేవకి ఇవ్వాలా వద్దని దేవుడిని అడగాల. దేవుడి నిర్ణయం ఏంటో నువ్వు తీసుకోవాలి. దేవుడు ఒకవేళ గనక సేవకి ఇవ్వు అని అంటే నువ్వు సేవకి ఇవ్వాలి. సరే, నీ లెక్క ప్రకారమే నువ్వు తీర్మానం చేసుకున్నావు. అన్న తీర్మానం చేసుకుంది ఏమని? వినండి జాగ్రత్తగా. అన్న తీర్మానం చేసుకుంది ఏమని? నాకు కొడుకు నువ్వు, గొడ్రాలు అనే నిందను తీసేయి. ఆడపిల్ల నువ్వు, ఎవరినో ఒకరి వాళ్ళ కొడుకు నువ్వు, ఆ కొడుకుని నీ సేవకు నేను ఇస్తా, నాకు నింద తీసే అంది. నేను సేవకుడిగా పెంచుతాను అంటలేదు ఆమె, వినాలి. నేను సేవకుడిగా ప్రవక్తగా పెంచుతాను అట్లా నీ సేవకిస్తాను. పాలు విడిచిన తర్వాత ఎవరి గురించి అయితే ఆమె తీర్మానం చేసుకుందో అతన్ని ఏలి అని ఒక యాజకుడి దగ్గర వదిలిపెట్టేసింది. ఇక ఈమెకి సంబంధం లేదు ఆయనతో. సేవకు అప్పగించిన తర్వాత దేవుడు బ్రతికించుకుంటాడా చంపుకుంటాడా అనేది ఈమెకి సంబంధం లేదు. కానీ నా నింద తీసేశాడు. ఏలి అనే సేవకుడికి, ఒక యాజకుడికి అప్పగించేసింది. అది సేవకుడు. నువ్వు చేసుకునే తీర్మానాలు అలా ఉండాలి. నేను నా కొడుకుని సేవకిస్తాను, నీ దగ్గర కాడు పెరిగేది. సేవకుడులాగా పెరుగుతాడా? సేవ చేసుకునే వాళ్ళలాగా పెరుగుతాడా? ఈ సేవకుడు ఉంటాడు కదా, వీళ్ళ కొడుకు టక్ వేసుకుంటాడు, షూ వేసుకుంటాడు. మా బ్రదర్స్ వెళ్ళి బాత్రూంలో కడగండి వెళ్ళి. వీడెవడం మరి? కొన్ని పదాలు క్షమించాలి, అలా ఉందన్నమాట వాతావరణం. మత్తు ఎలా మారిపోయిందంటే సంఘాల్లో చెప్తున్నా, అర్థమవుతుందా? బ్రదర్, మా సిస్టర్స్ మీరు చేపలేండి, ఊడవండి. ఎవరు చెప్పేది? సేవకుడు కాదు, సేవకుని యొక్క పిల్లలు. ఎందుకంటే ఇటు సేవకుడు మళ్ళీ రేపు సేవకుడు అంటే అర్థం ఏంటి? సేవ చేసేవాడా, సేవ చేయించుకునేవాడా? నువ్వు చేసుకున్న తీర్మానం ఏంటి దేవుడి దగ్గర? సేవకిస్తాను, సేవకు సమర్పిస్తాను అని. సేవకు సమర్పించాలంటే వాడు పరిచయం చేయాలిగా. చేస్తున్నాడుగా చర్చిలో. ఏంటి చేయించడమా?
అదేమంటే కీబోర్డు కొడతాం, ప్యాడ్ కొట్టడం, అదేనా పరిచర్య? దొడ్లు ఎవరు కడుగుతారు? బాత్రూంలు ఎవరు కడుగుతారు? విశ్వాసుల? వాళ్ళు ఎవరు తీర్మానాలు చేసుకోలేదుగా మేము దేవుని సేవలో ఉండిపోతామని. ఏం మత్తులో ఉన్నారు? సేవ అంటే బోధించడమే. ఏంటది? సేవ అంటే బోధించడం. అదే ఆ సేవ. నీ సేవకు సమర్పిస్తానందేమే అన్న. ఏలికి పరిచర్య చేయలేదా? నీ కొడుకు నీ పరిచర్య చేస్తాడా? సేవకుడు తన కొడుకు ఆయనతో వాళ్ళిద్దరితో పాటు కొంతమంది పరిచారకులు వెళ్తున్నారనుకో, సేవకుడు బైబిల్ బ్యాగ్ ఎవరు పట్టుకుంటారు? కొడుక ఇస్తారా? సేవకులు ఇస్తారా? కొడుకు తీసుకుంటాడా? నేను రేపు రాబోయే రోజుల్లో సేవకుడిగా మారాలి అంటే నేను ముందు పరిచర్య చేయాలి. ఏలీకి సమయంలో పరిచర్య చేశాడు కదా. రాత్రి వేళ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలు అని. ఈ ముసలోడికి పనేం లేదు, టైం ఎంత అవుతుంది అని అనలా. లేచి బుడుబుడు అడుగులు వేసుకుంటూ వెళ్ళి అయ్యా ఏంటి పిలిచావా? చిత్తం అయ్యా నేను ఆలకిస్తున్నాను చెప్పు. ఎవరో బాలుడుగా ఉన్నప్పుడే ఏలికి పరిచర్య చేస్తున్నాడు, సేవకుడుగా ఉన్నాడు. అది కదా పరిచర్య. నీ బైబిల్ బ్యాగ్ గుమ్మేయుడు, నీకు పరిచర్య చేయడు, సంఘానికి పరిచర్య చేయడు. చేసే పరిచర్య ఏంటి? సేవ ఏందిరా అంటే కీబోర్డు కొట్టడం లేదా ప్యాడ్ కొట్టడం. మెయిన్ మంచి ఇస్త్రాకులు తీయం, జనాభా లెక్కేస్తూ ఉంటాం. ఎంతమంది వచ్చారు? ఇది సేవకుడు పనా? ఏ పని? ఎటుపోతుంది? రాజకీయం ఎక్కడుంది ఇప్పుడు? సంఘాల్లోనికి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. నన్ను చూడు, ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. నన్ను చూడు, నేను ఫస్ట్ నుంచి సేవలోనే ఉంటున్నా. ఎందుకంటే నేను మీ తండ్రి సంపాదించి పెట్టాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. నీకు కష్టం అంటే విలువ తెలియదు. బైబిల్లో మాట తిమోతిలో అధ్యక్ష పదవిని ఆశించాలి అని అంటే వాడు దొడ్డ పనిని ఆశించాలి. పరిచర్య చేసేవాడై ఉండాలి. పరిచర్య చేయించుకునేవాడు కాదు సేవకుడు. నీ తండ్రి కష్టపడే వచ్చాడు, సేవకుడుగా నువ్వు కష్టపడే వచ్చావు. మరి నీ పిల్లలు, నువ్వు ఆత్మల భారం కలిగే ప్రయాసపడ్డావు. మరి నీ పిల్లలు సేవకు సమర్పించాలనుకున్నావు, సేవకు ఇచ్చేసాను. నేను పుట్టినప్పుడే తీర్మానం చేసుకున్నాను, బయటికి పంపించి సేవ చేపించు. చేతవునా? నీ తదనంతరం సేవను అప్పగిస్తున్నావు. నీ తదనంతరం సేవ ఎవరికి అప్పగించాలి? నువ్వు దేవుని కదా అడగాల్సింది. నువ్వు తీర్మానం చేసుకుంటే నీ కొడుకుని సేవకుడేనా? అది ఈ రోజున వాక్యానికి అమలుపరిచి సేవ చేయడం ఎంత శ్రేష్టమైనది తెలుసా? భూమి మీద ఉన్న జాబులన్నిటిలో సేవే శ్రేష్టమైనది. కాబట్టి నా కొడుకుని నేను సేవకుని చేస్తున్నాను. అది వాక్యమా? ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు ఎవరిని సేవకుని చేశాడు? తిమోతిని. తిమోతి అతని రక్త సంబంధ? తిమోతి అతను అన్నలకో లేకపోతే ఎవరికో తనకు పుట్టిన కొడుక? దేవుని దగ్గర విచారణ చేసి నా తదనంతరం ఈ సంఘాన్ని ఎవరికి అప్పచెప్పాలి? తిమోతి శ్రేష్ఠుడు. తిమోతికి అప్పగిచ్చాడు, బయలుదేరాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్. అది సేవ. ఒక రకంగా చెప్పాలంటే డినామినేషన్లో ఉన్న హోసన్నా మినిస్ట్రీస్ సరైనది. ఒక రకంగా బోధ గురించి కాదు నేను చెప్పేది, క్రమం గురించి. ఏసన్న గారికి ఈ యొక్క జాన్ వెస్లీ గారు, రమేష్ గారు దగ్గర రిలేషను, బంధువులు. కానీ దేవుని దగ్గర ప్రిడిఫాల్ వీళ్ళ ముగ్గురు కూడా ఏసన్న గారికి దగ్గర రిలేషన్, వాళ్ళు బంధువులు. అయినా దేవుని దగ్గర ఈయన ప్రార్థన చేసినప్పుడు ఈయనకి ఇచ్చిన ప్రేరేపణ అబ్రహాం గారికి అప్పచెప్పు, ఈ గోరంట్ల ఈ చర్చి మొత్తాన్ని ఆయనకు అప్పచెప్పేసి అని దేవుడు చెప్పాడు. అలాగే ప్రభు అని ఆ పరిచర్యను మొత్తాన్ని ఆయనకు అప్పచెప్పు. అసలు ఆ అబ్రహాం గారేగా అసలు ఈ యేసన్న గారికి ఎటువంటి రక్త సంబంధి కాదు. డినామినేషన్ వాళ్ళు చేసేది ఈ రోజున ఎంత మెసేజ్ చేయలేకపోతుంది. నా ప్రశ్న, డినామినేషన్లో వినండి జాగ్రత్తగా, డినామినేషన్లో సంఘానికి వచ్చే వాక్యం ఏమంటుంది? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమంటుందా? అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళాను నేను ఈరోజు. శిష్యులుగా చేయమంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆనందంగానే ఉన్నారా? ఒక అరగంట ఇస్తారా? ఏమని చెప్తున్నాడు? శిష్యులుగా అప్పగించండి, నాకు శిష్యులుగా తయారు చేయమంటున్నాడు. అపోస్తలులు శిష్యులుగా ఉన్నారు. శిష్యులుగా ఉన్నవారు నేర్చుకునే వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళు కార్యాలను చేసేవాళ్ళు, వాళ్ళు బోధించేవారు, వాళ్ళు స్వస్థతలు అద్భుతాలను సృష్టించిన వారు వాళ్ళు. అవునా? యేసు ప్రభు ఉన్నప్పుడే యేసుక్రీస్తు వాళ్ళని అలా తయారు చేశాడు.
మీరు వెళ్ళి కార్యాలు చెప్పండి, దేహాలను వెళ్ళగొట్టండి, స్వస్థతలు చేయండి. పంపించాడా? దేవుడు శిష్యులు అంటే అలా ఉండాలి. నీ దగ్గర ఉన్న విశ్వాసుల్లో ఎవరన్నా బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటించే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ఏ గృహాన్ని దర్శించి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, కానీ మనం వెళ్ళనిస్తామా? అసలు దేవుడు నిన్ను తయారు చేయమంది ఎవరిని? భూమిని తలక్రిందులు చేసే శిష్యులను దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు ఈ అపోస్తలులు భూమిని తలక్రిందులు చేసే వాళ్ళని తయారు చేయాలి. భూమి కింద తలక్రిందులు అయ్యే వాళ్ళని కాదు తయారు చేయమంది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఎవరిని తయారు చేశాడు? భూమిని తలక్రిందులు చేసే వారిని చేశాడు. ఈ శిష్యులు ఎవరిని తయారు చేయాలి? భూమిని తలక్రిందులు చేసే వాళ్ళని చేయాలా? కానీ ఈ రోజున బోధకులు భూమి క్రింద తలక్రిందులు అయ్యే వారిని తయారు చేస్తున్నారు. తలక్రిందులు అవ్వడం అంటే గందరగోళం అవ్వటం, ఏది సరైనదో కూడా తెలుసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లోని తీసుకెళ్తున్నారు. ఎవరో? బోధకులు. శిష్యులను తయారు చేయండి రా అంటే శిష్యులను తయారు చేయడు. నా కొడుకే శిష్యుడు. ఎవరికి శిష్యుడు? దేవుడు చెప్పాడా? దేవుడు చూపించాడా? ఆత్మల భారం ఉందా? ఒకవేళ అధ్యక్ష పదవి ఆశించాలి అంటే వాడు దొడ్డ పని చేసేవాడై ఉండాలా? వాడికి కొన్ని అర్హతలు ఉండాలి. ఉన్నాయా? వాడు ఏకపత్ని పురుషుడై ఉండాలా? వాడు నిందారహితుడై ఉండాలి. ఇంకా తిమోతి రాసిన పత్రికలు అంటాడు, నిందారహితుడై ఉండాలా, ఏకపత్ని పురుషుడై ఉండాలా, మితానుభవుడై ఉండాలా, అతిథి ప్రియుడై ఉండాలా. అతిథి అనేది ఎవరు? నీ సంఘానికిలో నిన్ను ప్రేమించే వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరూ అతిథులే. అతిథి ప్రియుడై ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఈ లక్షణాలన్నీ నువ్వు అనుకున్నావు, చూసావా? నేను తీర్మానం చేసుకున్న నా తర్వాత నా కొడుకు సేవకుడని. ఉండయా లక్షణాలు? ఉండవు. అవి ఉండకపోయినా నేను అనుకున్నాను కాబట్టి సేవకుడే. ప్రైజ్ ది లార్డ్. నా ఫోన్ తీసుకొని చూడండి, లాకులు ఓపెన్ చేసి ఇస్తా, చూసుకోండి. మీరు ఎవరైనా మీ పిల్లలు ఇవ్వండి, మీ పిల్లల ఫోన్లు తీసి ఇవ్వండి, లాకులు తీసి దాని హిస్టరీలు చెక్ చేయండి. అవి అవసరంలా. ప్రైజ్ ది లార్డ్. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? రహస్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫోన్లు డేటా చూడండి ఒకసారి. అవి చూస్తే అసలు వాడు సేవకుడుగా పనికొస్తాడో పనికిరాడో అర్థమవుతుంది. అయినా సరే వాటిని మరుగుపరుస్తాం, చెప్పం, బయటికి చెప్పం. మార్చుకోరా అని వాడిని గద్దించి ప్రభా బిడ్డను క్షమించండి, అయిపోయింది. వెంటనే వాడిని సేవకుడే. ఇదే వివాహం, ఇదే మత్తు. సంఘాలన్నీ ఎలా మారిపోయినాయి అంటే ఈ మత్తులోకి వెళ్ళిపోయినాయి. ఇవి డినామినేషన్లో జరిగే కార్యాలే కాదు, ఎండ్ టైం మెసేజ్లో కూడా అవే జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఇవి జరిగే సమయంలో మనిషి కుమారుడు ప్రత్యక్షం అవ్వాలి. ఎప్పుడు రావాలి? మనిషి కుమారుడు ప్రత్యక్షం అవ్వాలి. ఇక్కడ మన వాళ్ళందరికీ చాలా డౌట్ ఉంది. ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం, రాకడ రెండు ఒకటేనా? ప్రత్యక్షం అవ్వడం, రాకడ రెండు ఒకటేనా అని అంటే ప్రవక్త అంటాడు రెండు ఒకటి కాదు. ప్రత్యక్షం అవ్వడం వేరు, రాకడ వేరు. ప్రత్యక్షం అవ్వడం అని అంటే అది అదృశ్య రూపంలో జరిగే కార్యం. రాకడ అంటే దృశ్య రూపంలో జరిగే కార్యం. ప్రవక్త చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రత్యక్షం అవుతాను అంటున్నాడు. మనిషి కుమారుడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు? నోవాహు దినాల్లో, లోతు దినాల్లో జరిగేటప్పుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు కొన్ని కోడ్స్ చూపిస్తాను. దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? రెఫరెన్స్లు రాసుకోండి. నేను ఇప్పుడు అవి చదివి వినిపించేంత టైం లేదు. నేను కోడ్స్ చెప్తాను, మీరు అవి రాసుకోండి. తర్వాత ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మెసేజ్ హబ్లో అవి ఉంటాయి, మీరు చదువుకోండి. తర్వాత ఆయన స్వరము వినుము అనే వర్తమానంలో 58వ సంవత్సరంలో చెప్తాడు ఈ వర్తమానం. ఆయన స్వరము వినుము 30వ పేర. యెహోవా వాక్కుగా ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? తర్వాత మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆయన స్వరము వినుము అనే వర్తమానంలో చెప్తాడు 30వ పేర. యెహోవా వాక్కుగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడా? ఆది కాండంలో, పాత నిబంధనలో ఆయన యెహోవా వాక్కుగానే ప్రత్యక్షమయ్యాడా? స్వరముగానే మాట్లాడా? మోషేతో పొదలో స్వరముగానేనా మాట్లాడింది? ఇప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? అది రాకడా? కాదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత
దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడుట అనే వర్తమానం. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడుట 126వ పారాగ్రాఫ్, 121వ పారాగ్రాఫ్. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడుట 126వ పారాగ్రాఫ్లో ఎలా అంటున్నాడు? పౌలుకు అగ్నిస్తంభముగా ప్రత్యక్షమయ్యాడు. వాక్కుగా ప్రత్యక్షమయ్యాడు, అగ్నిస్తంభముగా ప్రత్యక్షమయ్యాడు. ఈ రాకడలా గుర్తుపెట్టుకోండి. 121వ పారాగ్రాఫ్లో క్రీస్తులో వాక్యముగా ప్రత్యక్షమయ్యాడు. 121వ పారాగ్రాఫ్లో వాక్యముగా ప్రత్యక్షమయ్యాడు. అక్కడ స్వరం, అగ్నిస్తంభం, వాక్యంగా. తర్వాత 174వ పారాగ్రాఫ్లో క్రీస్తులో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఆగుదాం. ఏమన్నా 174వ పారాగ్రాఫ్లో చూడండి, క్రీస్తులో ప్రత్యక్షమయ్యాడు. ఇది క్రీస్తులో ప్రత్యక్షమైంది రాకడా, లేకపోతే మోషేని దర్శించినట్లుగా అలాగే పౌలుని దర్శించినట్లుగా అగ్నిస్తంభముగా, స్వరముగా, వాక్కుగా ప్రత్యక్షమైంది అనేది కూడా అర్థమవుతుందా? ప్రత్యక్షత వేరు, రాకడ వేరు. కానీ అదే ప్రవక్త మాట్లాడుతున్నాడు, వాక్కుగా యెహోవా ప్రత్యక్షమయ్యాడు, స్వరముగా ప్రత్యక్షమయ్యాడు, అగ్నిస్తంభముగా ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే ప్రవక్త అన్నాడు క్రీస్తులో ప్రత్యక్షమయ్యాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఏమయ్యాడు? అది రాకడా లేకపోతే ఈవెంట్? ఏమంటారు దాన్ని? రెండు ఉన్నాయి కదా మనకి. ప్రత్యక్షమయ్యాడా, రాకడా. అది సశరీరుడుగా ప్రత్యక్షమైంది రాకడా. క్రీస్తు శరీరంలో ప్రత్యక్షమైంది అది రాకడా లేకపోతే ప్రత్యక్షమయ్యాడా? రాకడేనా? శరీరుడుగా, క్రీస్తు శరీరుడుగా భూమి మీదకి వచ్చాడు అని అంటే క్రీస్తు శరీరాన్ని దేవుడు యెహోవా ధరించుకొని ప్రత్యక్షమయ్యాడు. యెహోవా ప్రత్యక్షం అవల, క్రీస్తు శరీరముగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడు అని అంటే కనబడుతున్నాడు, చూడగలుగుతున్నాము. ప్రత్యక్షం అవడం అంటే కనిపిస్తున్నాడు అని అర్థం. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు క్రీస్తులో ప్రత్యక్షమయ్యాడు. ఇది రాకడా లేకపోతే ప్రత్యక్షం అవడమేనా? మోషే కాలంలో ఉన్నట్టేనా? అగ్నిస్తంభముగా పౌలు కాలంలో ఉన్నట్టేనా? అవి ప్రత్యక్షం అవడమే, ఇది ప్రత్యక్షం అవడమే. కానీ ఈ ప్రత్యక్షమైన దాంట్లో మనిషి కుమారుని పరిచర్య జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రత్యక్షం అవడంలో ప్రవక్త పరిచర్య జరుగుతుంది. ఈ ప్రత్యక్షం అవడంలో దేవుడు ముందుగానే నిర్ణయించిన నిబంధన నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను, దేవుడు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఏ కార్యాలను చేస్తాను అని ముందుగా నిబంధన ఉందో అది రాకడా. గుర్తుందా? మొదటి రాకడలో ఈ కార్యాలు చేస్తాను అని ముందు చెప్పుండాలి. నేను వచ్చి ఈ కార్యాలు చేస్తాను అని ఏ వాక్యాలు అయితే చెబుతాడో దాన్ని నెరవేర్చడానికి వస్తాడో అది ప్రత్యక్షమైనా, అది దృశ్య రూపంలో కనబడినా అది నిబంధనతో కూడింది కాబట్టి అది రాకడ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మొదటి రాకడలో చెప్తున్నాడా? రాకడకు ముందు, అపోస్తులు రాకముందు వాళ్ళ ఈ ప్రమాణ వాక్యాన్ని ముద్రించి శిష్యులకు అప్పగించుండే. ఇదేది? క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు చేయాల్సిన కార్యం. ప్రత్యక్షమైనప్పుడు చేసే కార్యం ముందుగానే నిబంధన చేపడుతుంది. ఇస్తాను, శిష్యులకు అప్పగిస్తాను అని నిబంధన చేయబడింది. ప్రత్యక్షమవుతున్నాడు అని అంటే అది రాకడా. ప్రత్యక్షమైన రాకడే. అగ్నిస్తంభముగా ప్రత్యక్షమయ్యాడు. దీనికి లేఖనం ఉందా? ముందు ప్రవచనం ఉందా? నేను ముందు కాలంలో నేను అగ్నిస్తంభముగా పౌలుకి దమస్కు మార్గంలో ప్రత్యక్షమవుతానని లేఖనం ఉందా? ఒకవేళ ఉంటే అది రాకడవుతుంది. నేను మోషేకి సీనాయి పర్వతం మీద అగ్నిపొదలో మాట్లాడతానని నిబంధన ఉందా? నిబంధన ఉంటే ప్రత్యక్షమైన అది రాకడవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది? అది దృశ్య రూపంలో కనబడినా, అదృశ్య రూపంలో కనబడినా అది రాకడా అని నిర్ధారణ చేయాలి అంటే నీకు ముందు నిబంధన ఉండాల.
అది రాకడగా నేను ప్రత్యక్షమవుతాను. వేటితో? అక్కడ ముందు చేయబడిన నిబంధన కార్యాలతో నేను ప్రత్యక్షమవుతాను. అది రాకడ. కన్యక గర్భవతియే కుమారుని కనును, నిబంధన. అంటే నేను కన్యక ద్వారా వస్తాను అని ఆయన నిబంధన చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ అది నెరవేర్చబడుతున్నాడు. సశరీరుడుగా యేసు అనే బాలుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. రాయబడింది ముందుగానే. అది రాకడ. నజరేతులో పెరుగుతాను, ప్రవచనం ఉంది, నిబంధన ఉంది. నిబంధన చేస్తున్నాడా? నజరేతులో పెరుగుతానని. ఇప్పుడు ఆయన బాలుడుగా నజరేతులో పెరుగుతున్నాడు. నిబంధన ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే ఇప్పుడు ఆయన రాకడ ప్రత్యక్షమైనా అది రాకడా. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షమవుతున్నాడు. ఇదిగో అక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఇది కూడా ప్రత్యక్షం అవడమే. కాబట్టి ఇది రాకడ కాదు. కాదు 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 నిబంధన ఉండాలి. నిబంధన నీకు ముందు ఉండాలా. నీ కొరకు లేదా ముందు ఆయన చేయబోయే ఆయన వచ్చే కార్యానికి ముందుగానే ఉండాలి. అది రాకడ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు ప్రశ్న, ఇందులో దేవుడు ఏ రూపంలో వచ్చాడు? ఏ ఫామ్ లో వచ్చాడు? థియాఫనీ. ఎందులో వచ్చాడు? వాక్య శరీరంలోనేనా? వాక్య శరీరంలోనేనా? వాక్య శరీరంలో ప్రత్యక్షమాయను. ఇక్కడ ఆగుదాం. వాక్య శరీరంలో ఈయన ప్రత్యక్షమయ్యాడు. ఓకేనా? ప్రవక్త దీన్ని పోలుస్తూ దీని గురించి మాట్లాడుతూ అబ్రహాము యొద్దకు వెళ్తాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆయన ఈ వాక్య శరీరంలోనే ఆయన వాళ్ళ యొద్దకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్తాడు. ఇప్పుడు అది రాకడేగా. మరి అప్పుడు ఇక్కడ వచ్చిందే సేమ్ ఇదే రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరి అది రాకడ అవ్వాలిగా. రాకడైనా మరి. ఎందుకని? అబ్రహాముకు నేను సింధూర వృక్షం దగ్గర ఆయన కూర్చొని ఉన్నప్పుడు నేను వస్తాను, నేను వాళ్ళ శరీరాలను మార్చడానికి వెళ్తాను, లోతు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వెళ్తానని ముందు ప్రవచించిన నిబంధన ప్రవచనాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. ఇది రాకడా అని నమ్మాలి అని అంటే అవి ముందు నిబంధన ఉండాలి. ఆయన ముందుగానే చెప్పిన నిబంధన ప్రవచనాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఈ ఎంటా మెసేజ్లు అందరూ అంటారు లోక 17:30 నెరవేర్పు అని. ఏంటది? ఇది లోక 17:30 నెరవేర్పు. మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడే కానీ అది రాకడ కాదు. ప్రైజ్ ది లార్డ్. రాకడలో ఏం జరగాలి? ఆర్భాటం జరగాలి. రాకడలో ఏం జరగాలి? ప్రధాన దూత శబ్దం జరగాలి. రాకడలో ఏం జరగాలి? దేవుని బోర జరగాలి. ఇందులో ఏం జరిగింది? ఏం జరగలేదా? ఆర్భాటం జరగలేదా? ఆర్భాటం అంటే ఏంటి? ఆ వర్తమానం ఏం చేస్తుంది? బయలు వెళ్ళిన వర్తమానం ఏం చేస్తుంది? ఎంటా మెసేజ్ లో ఉన్న వారందరిని ఏకం చేస్తుందా? ప్రైజ్ ది లార్డ్. వధువును మాత్రమే ఏకం చేస్తుంది. ప్రవక్త వర్తమానమేమో సంఘ శాఖల్లో నుండి బయటకు తీసుకొచ్చి ఏకం చేసింది. కానీ ఈ మేఘం యొక్క వర్తమానమేమో ఈ మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యిందేమో లవోదికేయలో ఉన్న వారిని ఏకం చేయడానికి కాదా? ప్రైజ్ ది లార్డ్. లవోదికేయలో ఉన్న వారిలో నుండి ఆయన వధువును బయటకు పిలిచి వారిని ఏకం చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. ఆర్భాటం అదేనా జరుగుతుంది? ఏదైతే నిబంధన చేశాడో ఆర్భాటముతో నేనే వస్తాను, ఆర్భాటముతో నేనే వస్తాను, ప్రభు తానే వస్తాడు చెప్పాడా? అదేనా జరుగుతుంది. ఇప్పుడు అది రాకడా ప్రత్యక్షం అవడమా? ప్రత్యక్షం అవుతున్నాడు అనే ప్రవక్త కూడా చెప్తాడు. బైబిల్ కూడా అదే చెప్తుంది. అవి జరుగుతున్న సమయంలో, నోవాహు దినాలు జరుగుతున్న సమయంలోనే ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యాడు, సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అది రాకడాని నువ్వు నమ్ముతున్నావు. ఇక్కడ కూడా సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, దాన్ని నువ్వు ప్రత్యక్షం అవడం అని నమ్ముతున్నావు. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడా? మొదటి రాకడలో యేసు అనే శరీరంలో ప్రత్యక్షమయ్యాడు యెహోవా. ఈ కాలంలో బ్రహ్మ అనే శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. తర్వాత
ఆయన భార్య అనే శరీరంలో ప్రత్యక్షమవుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షమవుతున్నాడా? ఇంకొంచెం ముందుకెళ్దాం. షాలోమ్ అనే వర్తమానంలో 64వ సంవత్సరం 54వ పారాగ్రాఫ్. దేవుడు తన వాగ్దానముల యందు ప్రత్యక్షమవుతాడు. ఏంటది? దేవుడు తన వాగ్దానముల యందు ప్రత్యక్షమవుతాడు. వాగ్దానాల్లో కూడా ప్రత్యక్షమవుతాడు అంట. ఇంకా చూద్దాం. మీలో ఉన్నవాడు అనే వర్తమానం 63వ సంవత్సరంలో చెప్పాడు. 133వ పారాగ్రాఫ్. నేను స్పీడ్గా వెళ్తున్నాను, కొంచెం స్పీడ్గా రాసుకోండి. మీలో ఉన్నవాడు అనే వర్తమానం 133వ పారాగ్రాఫ్లో హృదయ రహస్యాలను బయలుపరిచే వాక్యంగా ప్రత్యక్షమయ్యాడు. ఎలా? హృదయ రహస్యాలను బయలుపరిచే వాక్యంగా ప్రత్యక్షమయ్యాడు. ఇది ఎన్నో ఈడ్పు? ప్రవక్త ఏ ఈడ్పు అని చెప్పాడు? హృదయ రహస్యాలను బయలుపరిచేది. వివేచించటం అనేది ఏ ఈడ్పు అంటే ఇప్పుడు రెండో ఈడ్పులో ప్రత్యక్షమయ్యాడుగా. ప్రవక్త ప్రవచిస్తున్నాడా? ప్రవక్త వివేచిస్తున్నాడా? అంటే ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అది రాకడ కాదు. ప్రైజ్ ది లార్డ్. డినామినేషన్ అందరిని తీసుకొస్తున్నాడు రెండో ఈడ్పులోకి. మూడో ఈడ్పు ఏంటి? అది ప్రత్యక్షమవుతాడు. ఆ వాక్యంగా కూడా ప్రత్యక్షమవుతాడు. కానీ ఈ వాక్యంగా ప్రత్యక్షమయ్యేదానికి నిబంధన ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ హృదయ రహస్యాలను బయలుపరచడం కూడా ప్రత్యక్షం అవడమే. ఇంకా సార్దీస్ సంఘకాలం 26వ పారాగ్రాఫ్లో అంటే ఎలా అంటున్నాడు? ఒకే ఆత్మ 9 విధాలుగా ప్రత్యక్షమవుతుంది. సార్దీస్ సంఘకాలం 26వ పారాగ్రాఫ్లో ఒకే ఆత్మ 9 విధాలుగా ప్రత్యక్షమవుతుంది. కృపావరాలు, వివేచించటం, భాషలు మాట్లాడటం, భాషలకు అర్థం చెప్పడం, బుద్ధి చెప్పు వాక్యం, జ్ఞానవాక్యం ఉన్నాయా? కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. చదవండి, తర్వాత చదువుకోండి. అందులో 9 కార్యాలు ఉంటాయి. ఆత్మ, ఒకే ఆత్మ, ఆయన చేసే కార్యాలు ఉంటాయి. భాషలు మాట్లాడడం, భాషలకు అర్థం చెప్పడం, ప్రవచించటం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అని 9 కార్యాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. ప్రవక్త అంటున్నాడు వాటి ద్వారా కూడా ప్రత్యక్షమవుతున్నాడు. 1906 అజూసా వీధిలో ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు దిగాడా? భాషలు మాట్లాడుతున్నారా? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కొరింథీ రాసిన పత్రికలో చెప్పిన ఆ ప్రత్యక్షం అవడంలో ఒక కార్యాన్ని అక్కడ జరిపిస్తున్నాడా? ప్రత్యక్షమవుతున్నాడా? అది రాకడ కాదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇంకా చాలా ఉంటాయి. దేవుని దూత అనే వర్తమానం. దేవుని దూత అనే వర్తమానం 10వ పారా. స్వస్థతలు, దెయ్యాలు వెళ్ళగొట్టబడుట స్వస్థతలు, దెయ్యాలు వెళ్ళగొట్టబడుట ద్వారా ప్రత్యక్షపరచబడుతున్నాడు. స్వస్థతలు జరగటం కూడా ఆయన ప్రత్యక్షమవుతున్నట్టే. దెయ్యాలను వెళ్ళగొట్టడం కూడా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. దెయ్యాలు పోయి వాళ్ళు ఆరోగ్యవంతులుగా మార్చబడుతున్నారు, విడుదల పొందుతున్నారు అంటే ఆయన అక్కడ ప్రత్యక్షమైతేనే ఆ కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. స్వస్థతలు జరుగుతున్నాయి, అక్కడ ఆరోగ్యం ఉంది అని అంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. ఇది ఏ కాలంలో నుంచి ప్రారంభమైంది? 63 నుంచేనా? స్వస్థతల ప్రవక్త ఎప్పటి నుంచి చేస్తున్నాడు? దెయ్యాలను ఎప్పటి నుంచి వెళ్ళగొడుతున్నాడు? హృదయ రహస్యాలను ఎప్పటి నుంచి బయలుపరుస్తున్నాడు? ఇవన్నీ ప్రవక్త అంటున్నాడు ప్రత్యక్షమవుతున్నాడు. ఇది కూడా ప్రత్యక్షం అవడమే. మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతున్నాడు. వాటితోనే దీన్ని కూడా పోల్ చేస్తామా? ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. లోక సామెత ఒకటి ఉంది. ఎంటే మెసేజ్ గురించి చెప్తున్నా. లోక సామెత ఒకటి ఉంది. ఏంటి ఆ లోక సామెత అంటే? నిజం చెప్పమ్మా. చెప్పులేసుకొని త్వరగా నిజం చెప్పులేసుకొని బయటకు వచ్చేలోపు, ఇంటి బయటకు వచ్చేలోపే అబద్ధం ఊరంతా తిరిగిందంట. విన్నారా ఆ సామెత? వినలేదా? నిజం చెప్పులేసుకొని బయటకు వచ్చేళ్ళకి, ఇంటి బయటకు వచ్చేసరికి అబద్ధం లోకమంతా తిరిగిందంట, ప్రపంచం అంతా, ఊరంతా తిరిగిందంట. విన్నారా? ఇప్పుడు నిజం రావాలి. నిజం వచ్చే టయానికి ఏముండాలా? ముందు ప్రపంచం అంతా తిరిగి ఉండాలా? ఆ అబద్ధాలతో పాటు ఈ నిజాన్ని కూడా అబద్ధమని అంటే ఎందుకు చెప్పానంటే ఇది ఇప్పుడు మీకు చెప్తా. రాకడ జరిగింది అని ఈ ఆత్మ ఇప్పుడుది కాదు, ఈ స్పిరిట్ ఇప్పుడుది కాదు. 18వ శతాబ్దంలోనే
ఒక దైవజనుడు ఒక ఆయన చెప్పాడు, ఏమని? పలానా టైంలో రాకడొచ్చింది, మనందరం సిద్ధపడి ఉందామని ఆయనే చెప్పాడు. అది ఫెయిల్ అయిపోయింది. ఆ 19వ శతాబ్దంలో ఇంకొక ఆయన చెప్పాడు, అది ఫెయిల్ అయింది. ఇంకో 20వ శతాబ్దంలో ఇంకొక ఆయన చెప్పాడు, అది ఫెయిల్ అయిపోయింది. రాకడ జరిగింది, రాకడ వచ్చేసింది, మనం సిద్ధపడి ఉందాం, పలానా రోజు వచ్చింది, పలానా డేట్ వచ్చిందని అందరూ సిద్ధపడి ఉన్నారు. ఆయన అలా బోధించాడు, ఆయన మాటలని అందరూ సిద్ధపడి ఉన్నారు. కాబట్టి అదే ఆత్మ, అదే స్పిరిట్ ఈ రోజున కూడా ఈ రాకడ నమ్మే వాళ్ళలో పనిచేస్తుంది. అదే స్పిరిట్. ఎంత విచారకరం! అక్కడ ఉన్న అదే స్పిరిట్ ఇక్కడ పనిచేస్తుందా లేదా? అసలు ఇది నిజమైన స్పిరిటా, ఇది నిజమైన ఆత్మనేమో అని పరిశీలించాలా? ఆహా, అక్కడ పనిచేసినాయి కాబట్టి ఇక్కడ కూడా అదే ఆత్మ. రేపు నిజంగానే ఎత్తబాటు అయిపోయిద్ది, మనం అదే స్పిరిట్ అని ఇక్కడ కూర్చుంటాం. అప్పుడు కూడా అదే ఆత్మ, అదే స్పిరిట్ అని కూర్చుంటారా? కాలాన్ని బట్టి, బైబిల్లో రాయబడ్డ లేఖనాలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి నీకు అర్థం అవ్వాలి కదా. నోవాహు దినాలు అంటున్నాడు, లోతు దినాలు అంటున్నాడు. అవి జరిగేటప్పుడు మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతాను అంటున్నాడు. ప్రత్యక్షం అవడం అంటే ఏంటి? రాకడ కాదా? సరే, ఇది రాకడ కాదు. ప్రవక్త అంటాడు, ఇది రాకడకు ఒక సూచన అన్నాడు. ఏంటది? ఇది రాకడకు సూచన. అర్థమవుతుందా? ప్రవక్త దృష్టిలో రాకడ అంటే పరిపూర్ణంగా ఆయన ఆలోచనలు ఏముందంటే, నా శరీరం మార్పు చెంది ఎత్తబడాలి. అంటే దృశ్య రూపము, భౌతిక శరీరముగా ఆయన వచ్చే దాని మీద దృష్టి పెట్టాడు. ఇది రాకడకు సూచన అంటున్నాడు. మీకు ఇంకో కోడ్ చూపిస్తాను. ఎత్తబాటు అనే వర్తమానంలో అపోస్తుల కార్యాలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, అందులో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? అది రాకడా, ప్రత్యక్షం అవడమా? 100%. ఇది ఎంట మెసేజ్లో ఇది రాకడా అని, ఇది ఈ కాలంలో దీన్ని నమ్మకపోయినా ఆ లేఖనం రాకడని నమ్ముతున్నారుగా. చూడండి, ఎత్తబడుట అనే వర్తమానం 65వ సంవత్సరంలో ప్రవక్త చెప్తున్నాడు. 75వ పారాగ్రాఫ్. ఎత్తబడుట అనే వర్తమానంలో 65 సంవత్సరంలో చెప్పాడు. 75వ పారాగ్రాఫ్. 75కు ముందు 74లో కింద పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు, ప్రభు తనకు తానే పరలోకము నుండి ఒక ఆర్భాటముతో దిగవచ్చును, ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో. ప్రభు తానే దిగొస్తాడు. నాకిస్తాడు, ప్రవక్తకి ఇస్తాడని చెప్పట్లేదు ఆయన. ప్రభు తానే దిగొస్తాడు. ఎలా దిగొస్తాడు? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో అంటున్నాడు. ఈ 3 కార్యాలు జరుగుచున్నవి: ఆర్భాటము, శబ్దము, బోర. యేసు కనబడుటకు ముందు అవి జరగవలసి ఉన్నవి. ఇక్కడ ఆగుదాం. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర. మనం ఏమనుకుంటున్నాం? ఈ 3 ఆయన భౌతిక శరీరంలో ప్రత్యక్షమయ్యి అంటే మళ్ళీ అది వేరేలాగా వెళ్తుంది అందరికీ. భౌతిక శరీరంలో ఆయన వచ్చి, కనబడే శరీరంలో వచ్చి, ఆర్భాటాన్ని, ప్రధాన దూత శబ్దాన్ని, దేవుని బోరను ఆయన నెరవేరుస్తాడు అని అనుకుంటున్నాం. అంతేనా? మనం అంటే మనం కాదు, డినామినేషను, లేకపోతే ఈ రాకడ, ఇప్పుడు ఈ మేఘాన్ని రాకడని నమ్మని వాళ్ళు ఎలా వస్తాడు అసలు? వాళ్ళ లెక్క ప్రకారం ఆయన భౌతిక శరీరంలో కనబడ్డాడు అని అంటే చనిపోయిన వాళ్ళు లెగవాలి. చనిపోయిన వాళ్ళు లెగిసే దాన్ని బట్టి ఆయన వచ్చాడని గుర్తుపట్టం మనం. ఆయన కనబడతాడు ముందు, తర్వాత చనిపోయిన వాళ్ళని లేపుతాడు. అది బుద్ధిహీనత. నీకు కనబడే సూచనను బట్టే ఎవరొచ్చారో నువ్వు కనుగొనగలగాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు కనబడేది ఆయన కనబడ్డో, ఇక్కడ కార్యం కనబడుతుంది, నీకు ఇక్కడ జరిగే సూచన కనబడుతుంది.
దాన్ని బట్టే ఆయన ఏ రూపంలో వచ్చాడో, ఏ ఫామ్ లో వచ్చాడో నువ్వు కనుగొనగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఈ 3 కార్యాలు ఆయన కనబడకుండా చేస్తాడంట. అదేనంది 75వ పారాగ్రాఫ్ లో, ఎత్తబడుట అనే వర్తమానంలో ఈ 3 కార్యాలు జరుగుతున్నవి: ఆర్భాటము, శబ్దము, బూర. యేసు కనబడుటకు ముందు అవి జరగవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కనబడి చేసే కాదు ఇవి. భౌతిక శరీరంలో భూమి మీద ఒక పాదం, సముద్రం మీద ఒక పాదం పెట్టకుండా మధ్యాకాశంలో నిలబడి బోర్లు ఊదుకుంటా వీళ్ళు చూస్తూ ఉంటే నేను మీకు కనబడుతున్నాను ఇక్కడ రండి అని పిలిచే కార్యం కాదా? ప్రైజ్ ది లార్డ్. ఈ 3 కార్యాలు ఆయన కనబడకుండానే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనబడేటట్టు చేయడు, కనబడేటట్టు ఆయన చేయడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. కనబడుతున్నాడు ఆయన అక్కడ మధ్యాకాశంలో. నువ్వు ఈ మట్టి దేహంలో ఉన్నావు, సమాధులు తెరవబడుతున్నాయి, లెగుస్తున్నారు. ఆయన చూడగలుగుతావు? ఈ మట్టి దేహంలో ఉండి చూస్తావా? ఆయన చూడాలి అని అంటే ఏం జరగాలి? చనిపోయిన వాళ్ళు లెగవాలి, బ్రతుకున్న నువ్వు మార్పు చెందాలి. వీళ్ళిద్దరూ ఏకముగా కలిసి ఆయన యొద్దకు వెళ్తే కానీ కనబడ్డా ఆయన. అప్పుడు దాకా కనిపిస్తాడా? అంటే ఇప్పుడు అప్పటి వరకు కనబడకుండానే కదా ఆయన చేసేది. మరి మనం ఏంటి? ఆయన భౌతిక శరీరంలో కార్పొరల్ బాడీలో ఆయన వస్తాడు అని ఎదురు చూస్తున్నామేంటి? మరి ప్రవక్త ఏమో ఆ 3 కార్యాలు కనబడకుండా చేస్తాడని ప్రవక్త చెప్తున్నాడు. మరి దేన్ని బట్టి చెప్పాలి నువ్వు? ఆయన ఏ కార్యాలు చేస్తాను అని ముందు చెప్పాడో ఆ కార్యాలను సూచి నువ్వు నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభా, ఈ యుగం ఎప్పుడు అంతమైంది? ఈ యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు ఏంటి? నువ్వు ఎప్పుడు వస్తావు? ఆయన అన్ని వివరంగా చెప్పేశాడా? నేను పలానా డేటు పలానా టైంలో నేను వస్తాను అని సూచనలు చెప్తున్నాడు. సూచనలు బట్టి ఆయన ఎప్పుడు వస్తాడో ఈ శిష్యులు కనుగొనాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ఆయన వస్తానన్నాడని, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా అని ఎదురు చూస్తా కూర్చుంటే ఆయన వచ్చాడు, ఇచ్చాడు బహుమానాన్ని. ఇంకా సంఘ శాఖల వాళ్ళు ఏం ఎదురు చూస్తున్నారు? వస్తానన్న యేసురాజు కొడను చప్పట్లు. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. అదే ఆత్మ ఇప్పుడు ఈ రోజున లవోదిక సంఘాలంలో పనిచేస్తుంది. మనందరం కూడా ఎత్తబాటుకు సిద్ధపడదామని వీళ్ళు కూడా వస్తానన్న యేసురాజు రాకమానునా, వీళ్ళు కూడా అదే ఆత్మతో నడిపించబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పాటలు ఉన్నాయి. ఏం పడది? మేఘం పాట ఏంటి? పాత పాటే. ఈ మధ్య ఒక దైవజనుడు కూడా పాడాడు. వాళ్ళందరూ ఏం పడుతున్నారు? డినామినేషన్ వాళ్ళు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు అని వాళ్ళు పాడుతున్నారు. ఈ రోజున వీళ్ళు కూడా అదే పాడుతున్నారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. వచ్చాడా రాలేదా? అయ్యొచ్చాడా? అయ్యా రాజు వచ్చాడా? కానీ వస్తాడనే పాడుతున్నాం మనం. ఇంకా అయ్యొచ్చాడా? అది ఓన్లీ, అది కేవలం వధువుకు మాత్రమే ఆయన బయలుపరుచుకుంటాడు. ఇది నేను చెప్పే మాట కాదు, వర్తమానం చెప్పే మాట. ప్రైజ్ ది లార్డ్. వధువుకు మాత్రమే ఆయనకి ఇష్టమైన వారికి ఆయన బయలుపరుచుకుంటాడు. ఎవరికి బయలుపరుచుకుంటాడు ఆయన? రాకడ అయిపోలా. ఈ రోజున ఏం బోధిస్తున్నారంటే రాకడ అయిపోయిందని బోధిస్తున్నారు, రాకడ అయిపోయిందని బోధిస్తున్నారని. అయ్యలారా, రాకడ యొక్క సూచన ఇదేనా? రాకడ అయిపోలా, రాకడ ప్రారంభమయ్యింది, రాకడ ముగించబడలా. వధువు ఎత్తబాటుతో రాకడ ముగించబడుతుంది. రాకడ ప్రారంభమయ్యింది. వధువును లవోదికీయలో నుండి బయటకు పిలవడంతో ప్రారంభమైంది. ఆ వధువును తీసుకొని పోవడంతో రాకడ ముగించబడుతుంది. అదే మనిషి కుమారుడు వచ్చి చేసే పరిచర్య. ఆ నోవాహు దినాల్లో జరిగిన కార్యం ఏంటి అని అంటే, వాళ్ళంతా తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ ఉంటే ఒక గుంపును మాత్రం ఓడలోనికి తీసుకుని వెళ్ళే కార్యం. ప్రైజ్ ది లార్డ్. వారిని ఎప్పుడు ఓడలోనికి తీసుకుని వెళ్తున్నాడు? ఎప్పుడు? ఉరుములు మెరుపులు మొదలవుతున్నాయి. ఉరుములు ప్రారంభమైనయా? ఉరుము వచ్చింది అంటేనే మనకు అర్థం అవ్వాలి ఆయన వర్షము కురిపించబడే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఆ ప్రపంచంలో నుండి నోవాహును వేరు చేస్తున్నాడు. చేల్చడం కాదా ఇలారా?
వేరు చేస్తున్నాడు. వేరు చేసి ఆయన వాళ్ళందరినీ లోపల పెట్టి ఆయన బయట ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కడున్నాడు క్రీస్తు? ప్రభువు తానే బయటకు పిలిచాడు ఆర్భాటంతో. వధువును లవోదికీయలో నుండి బయటకు పిలిచాడా? ఆ రెఫరెన్స్ గుర్తులేదు. లవోదికీయలో నుండి వధువును బయటకు పిలుస్తున్నాడు ప్రభు, బయటకు పిలిచాడని ప్రవక్త చెప్తాడు. అది దేవుని చిత్తం అయితే నేను మరొకసారి చూపిస్తాను. చివరి దిన పైన గుణలక్షణం వెలువరచుట అని దేవుని చిత్తం అయితే నేను మరొకసారి చెప్తాను. సరే, దేవుని చిత్తం అయితే నేను మరొకసారి చెప్తాను. ప్రభు తానే ఏం చేస్తున్నాడు? వినాలి జాగ్రత్తగా. ప్రభు తానే లవోదికీయలో నుండి తన వధువును బయటకు పిలుస్తున్నాడు. తన వధువును బయటకు తీసుకొచ్చాడా? ఓడలోనికి తీసుకొచ్చిన దేవుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఓడలోనే ఉన్నాడు. బయటకు తీసుకొచ్చిన దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉండాలా? వధువులోనే ఉండాలా. నోవాహు దినాల్లో ఏం జరిగిందో ఇప్పుడు అదేగా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. జరుగుతుందా? అది మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షమయ్యే దినం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొకసారి వీటి గురించి మాట్లాడదాం. లేచి నిలబడదాం. ఇంకా చాలా కోడ్స్ ఉన్నాయి. మీకు కొన్ని మాత్రమే అర్థమవడానికి, అది మీకు బయలుపరచబడానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. నోవాహు దినాల్లోనే మనం ఉన్నామా? వివాహం చేసుకుంటున్నారా? వారు కలిగి ఉన్న ఆ ఆహార పదార్థాలు, ఆ మత్తు, ఆ ద్రాక్షరసము, వారు కలిగి ఉన్న భూ సంబంధమైన బోధ యొక్క ఉజ్జీవము, ఇదే భక్తి అనుకుంటున్నారు. రాకడ అయిపోయింది, రాకడ జరుగుతుంది, రాకడ వస్తుంది అని ఆయా కాలాలలో చెప్పిన ఆ యొక్క అబద్ధపు ప్రవక్తులు, అబద్ధపు బోధకుల యొక్క ఆత్మను బట్టి ఈ కాలంలో నిజముగా ప్రత్యక్షమైన నమ్మలేని గుడ్డివారిగా మారిపోతున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేసరికి అప్పటికి అబద్ధం అంతా, పరిచయలు, శాస్త్రులు, సద్దుకలు, ఏ రోజుల యొక్క బోధంతా ప్రపంచమంతటా విస్తరించింది. ఆ దేశమంతటా విస్తరించింది. అలాగని బాప్తిస్మిచ్చి యోహాను అబద్ధమా? యేసుక్రీస్తు అబద్ధమా? కాబట్టి ఈ కాలంలో వచ్చినది అది అబద్ధమా కాదని లేఖనాలను పరిశోధించు. ఆ కాలంలో చెప్పినవి అవి అబద్ధము, ఆ కాలంలో చెప్పినవి అది ఆత్మ, అబద్ధపు ఆత్మ. అదే ఆత్మ ఈరోజు పనిచేస్తుంది అని మీరు గుడ్డిదనముగా కొట్టి పారేయొద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబద్ధము అది ముందుగానే ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. హేబేలు నిజమైన ఆదాము యొక్క సంతానం భూమి మీదకి వచ్చేలోపే సాతాను యొక్క సంతం, వాడి యొక్క బీజము ఆల్రెడీ ఆమె యొక్క గర్భంలో విత్తబడింది. యాకోబు కంటే ముందే ఏశావు నాటబడ్డాడు. యేసుక్రీస్తు కంటే ముందుగానే ఇస్కరియోతు యోధ భూమి మీదకి వచ్చున్నాడు. నిజమైనది, సత్యమైనది వచ్చే లోపే అబద్ధము ఆల్రెడీ విస్తరించి ఉంటుంది. దాన్ని బట్టి నిజాన్ని మనం తృణీకరించుకోవద్దు. ఏది నిజమా, ఏది అబద్ధమా, ఏది అసత్యమని లేఖనాలను పరిశోధించే గనులుగా మీరు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యింది నిన్ను లవోదికీయ అనే సంఘ శాఖ నుండి, సంఘ సిద్ధాంతాల నుండి బయటకు పిలవడానికి. మూర్ఖంగా, గుడ్డితనంగా ఇది మేము మెసేజ్ ప్రవక్త వర్తమానాన్ని నమ్ముతున్నాం, మేఘాన్ని నమ్ముతున్నాం, మేఘంలో వచ్చింది యేసుక్రీస్తు అని గుడ్డితనంగా మీరు అక్కడ ఆగిపోవద్దు. లవోదికీయలో నుండి కూడా బయటకు పిలవడానికే ప్రకటన 10 వాక్యం నెరవేర్పు జరుగుతుంది. అందుకే ఆయన బలిష్ఠుడైన దూతగా వచ్చింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరిని విమర్శించాలని కాదు, లేఖనాలను పరిశోధించండి. ఈ గడియ యొక్క వర్తమానం యొక్క బయలుపాటును పొందుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడు. ఆయన ఆశపడుతున్నాడు. ఇక్కడికి ఎక్కిరమ్మన్నటువంటి శబ్దమును వినడానికి ఎత్తబాటు విశ్వాసాన్ని పొందుకోవాలి, మనందరం కూడా పొందుకోవాలని ఆయన ఆత్మావేశంతో మనతో మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోనండి, ఈ రోజున వాక్యము యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు రక్షిస్తాడు, యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడని చెప్పే ఆ ఆత్మను రక్షించే పరిచర్య అది కాదు. తండ్రి ఆకర్షించిన వారిని ఆయన ఆకర్షించుకుంటాడు. ఎవరిని ఆకర్షించాలని ఆయన అనుకున్నాడో ఆ కాలం యొక్క వర్తమానం ద్వారానే ఆయన ఆకర్షించుకుంటాడు. గడిచిపోయిన వర్తమానం ఆయన ప్రేమిస్తున్నాడనే వర్తమానం ద్వారా కాదు. ఆయన ఈ కాలంలో ఏ ముసుగులో ఎన్మార్ఫీ అవుతున్నాడో దాని ద్వారా ఆయన బలిపరుచుకుంటున్నాడు. ఈ విషయాలన్నిటిని మీరు దేవుని యొద్ద ప్రార్థనాత్మతో పరిశీలించండి. దేవుడు ఖచ్చితంగా మన మనోనేత్రాలు తెరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు ప్రేమ ప్రార్థన చేస్తాం.
నీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు ఉచితమైన కృప ద్వారా రక్షించి మమ్మల్ని అందరినీ ఈ విధముగా మీరు బలపరిచారు తండ్రి. ఇది ఎవరినో నమ్మట్లేదని కాదు, కానీ ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ కార్యాన్ని, ఆ సంఘటనను మీరు మాకు బయలుపరిచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేము ఆ గుంపులో మేము ఉన్నందుకు, మీరు స్వయముగా మమ్మల్ని వేరు చేసే, మమ్మల్ని మీరు చేపట్టుకొని బయటకు తీసుకొచ్చి అటువంటి ఆ గుంపులో, వధువు గుంపులో మమ్మల్ని ఉంచారని మేము దాన్ని బట్టి సంతోషిస్తున్నాం. అది బయలుపరచబడినందుకే మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఏమిచ్చినా మీరు రుణం తీర్చలేము తండ్రి, మీకు స్తోత్రాలు. ఆ కాలంలో సమరయ స్త్రీ యొక్క స్థానంలో మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకై, అపోస్తుల యొక్క స్థానంలో మమ్మల్ని ఎన్నుకున్నందుకై, తిమోతి స్థానంలో మమ్మల్ని ఎన్నుకున్నందుకై, ఈ కాలంలో మమ్మల్ని ఆ విధంగా మీరు ఎన్నుకున్నందుకే మీకు స్తోత్రాలు. ఆ రోజున వారిని మీరు మొదటి రాకడలో మీరు ఎన్నుకుని ఉన్నారు. ఈ కాలంలో మీరు ఆ స్థానంలో మమ్మల్ని నిలబెట్టారని మేము నమ్ముతున్నాం. పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయులను ఖండించే అపోస్తులు ఏ విధంగా అయితే ఆ రోజున రోషం కలిగి ఉన్నారో, ఈ రోజున మమ్మల్ని ఆ విధంగా మీరు నియమించినందుకై, ఎన్నుకున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అపోస్తుల కాలంలో బాప్తిస్మిచ్చి యోహాను ఏ విధముగా రోషం కలిగి వారిని ఖండించాడో, ఈ కాలంలో మనిషి కుమారుడిగా మీరు మాలో ఉండి ఖండిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. అది బోధ ద్వారా మాత్రమే కాదు, కానీ క్రియల ద్వారా కూడా మేము మిమ్మల్ని ప్రతిబింబించే వారిగా ఉండటానికి మీరు మాకు కృపను అనుగ్రహించారు, మాకు శక్తిని అనుగ్రహించారు, మాకు శిరస్సుగా జీవాన్ని అనుగ్రహించారు, మాకు రక్తమును, మీ ప్రాణమును అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఇక మేము బలపరచబడేది మా శక్తి వలన, మా భక్తి వలన కాదు, కానీ కేవలం మీరు మాకు ప్రసరింపజేస్తున్న ఆ జీవాన్ని బట్టి మాత్రమే అని మమ్మల్ని ధైర్యపరిచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీరు ప్రత్యక్షం అవ్వడాన్ని, రాకడను మీరు మాకు వివరంగా మీరు మాకు బయలుపరిచినందుకే మీకు స్తోత్రాలు. తెలియని సంగతులను ఎన్నో మాకు బయలుపరిచి మమ్మల్ని ఆనందింపజేసినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆ వాక్యమును మా క్రియల రూపంలో చూపించే, మీ నామాన్ని మహిమపరిచే వారిగా, అనేక మందిని ఆకర్షించే వారిగా ఉన్నట్లు కృప చూపించి మీరు మాత్రం మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తుని మీ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆయన కృప, సమాధానము, సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు, రాలేక వెనకబడినటువంటి బిడ్డలకు, లోకంలో ఆయన వధువుకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. షలాం.